మాస్టర్ హనుమంత్ గారికి, మాస్టర్ టెంట్ గారికి, మన మాస్టర్ గారు అయిన గారికి మనస్ఫూర్తిగా నమస్కారం. వేదిక ఉంటున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం తీసుకున్న టాపిక్, నేను తీసుకున్న టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ స్నాప్షాట్. స్నాప్షాట్ డిస్క్రిప్షన్ ఉంటే పేషెంట్ ఒక షాట్ కొట్టి, ఆ షాట్ కొట్టిన తర్వాత గోల్ సెక్టర్ వెళ్ళాల్సిన వాళ్ళు మనం వేయాలి. అంటే వాడు కొట్టడం కాకుండా వాడికి ఆ ఛాన్స్ ఇచ్చేటట్టుగా మనం చేయాలి. వాడు ఆట ఆడాలి. అలాంటి డిస్క్రిప్షన్ మనం చేస్తే వాడికి మనం వెంటనే ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలగాలి. వెంటనే వాడికి సెలెక్షన్ చేయగలగాలి. ఇది ఎటువంటిప్పుడు మనం ఈ డిస్క్రిప్షన్ మనం వెంటనే చేయాల్సి వస్తుంది. సాధారణంగా ఎక్యూట్ కేసెస్ లోని మనకి వెంటనే డ్రగ్ సెలెక్షన్ చేయాల్సిన అవసరం, అంటే ఫింగర్ టిప్స్ మీద మనం చేసుకోవాల్సిన అవసరం అన్నది ఎక్యూట్ కేసెస్ లో ఉంటుంది. క్రానిక్ కేసెస్ లో మనకి ఎట్లా చేయాలో కూడా ఒకసారి చెప్తాను. ఎక్యూట్ కేసు వచ్చేసరికి లైఫ్ డేంజరస్ కండిషన్ లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి బాగా 105, 106 టెంపరేచర్స్ లో ఉండొచ్చు. ఇటువంటి కండిషన్స్ లేదా డయేరియా, డిసెంట్రీ ఇటువంటి కండిషన్స్ లో ఉండొచ్చు. లేదా ఇందాక రమణ గారు చెప్పినట్టు సీజన్స్ వచ్చి స్టాటస్ చెప్పిన ఒక కండిషన్ ఉంది. ఆ స్టాటస్ లో వెళ్ళిపోవచ్చు. ఒకసారి నా దగ్గర పేషెంట్ తెలుస్తారు, వాళ్ళు దగ్గర ఆ రోజు వచ్చే 20-30 ఫిక్స్ వచ్చేస్తారు. మన పొద్దు నుంచి రాత్రి వరకు ఫిక్స్ వస్తూనే ఉంటాయి. ఎపిసోడ్స్ దాకా ఓ రోజు 2 రోజులు ఉంటుంది, తగ్గుతుంది, మళ్ళీ 15 days 20 days అట్లా రిపీట్ అవుతుంది. బట్ అటువంటి కేసెస్ లో, అటువంటి స్టేట్ లోని మనం వెంటనే డ్రగ్ సెలెక్షన్ చేసి చేసుకోవాలి. అట్లాగే డెసిషన్ మనది ఆ టైంలో క్విక్ గా ఉండాలి, ష్యూర్ గా ఉండాలి. క్విక్ గా ఉండాలి, ష్యూర్ గా ఉండాలి. ఎందుకంటే క్విక్ గా మనం వరస్ట్ డ్రగ్ సెలెక్ట్ చేసిన ఆ డ్రగ్ వల్ల పేషెంట్ నష్టపోతాడు, మనకు టైం వేస్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్యూట్ కేసెస్ లో ఎప్పుడు కూడా టైం ఈస్ వెరీ ప్రెషర్. ఎల్లోపతికి మనకి తేడా ఎక్కడ వస్తుంది అంటే, ఎల్లోపతిలో వాళ్ళు ష్యూర్ గా సఫర్ చేస్తారు, మనం ష్యూర్ గా క్యూర్ చేసే డ్రగ్ వేయగలుగుతాం. అది మనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటారు. ఆ ఫింగర్ టిప్స్ మీద లేకపోతే మాత్రం పేషెంట్ కి మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం, పేషెంట్ మన దగ్గర నుంచి పారిపోతాడు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్యూట్ డయేరియా వచ్చింది, రాత్రికి రాత్రి మొన్న మా ఫ్రెండ్ కూతురికి 18 మోషన్స్ అయ్యాయి. రాత్రి పిల్లలకి చెప్పలేదు, పొద్దున్న లేచింది నీరసపడిపోయింది. పొద్దున్న లేచి అప్పుడే 2 మోషన్స్ అయ్యాయి, మొత్తం కలిపి 20. ఏం చేస్తాం ఇప్పుడు? ఎదురు వేస్తాం, వాటరీ మోషన్స్, గ్యాస్ ఫార్మేషన్. ఇది సింప్టమ్స్. సాధారణంగా మనం వేసేది ఫోటోఫిల్లము, ఎల్లోస్ ఇవి వేసుకుంటాం. కానీ ఫోటోఫిల్లము, ఎల్లోస్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ని కొంతవరకు మాత్రమే రికవరీ చేయగలం. నేను వేసింది క్యాంఫర్ వేశాను, వెంటనే క్విక్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆ రోజు మళ్ళీ 2 మోషన్స్ అయితే ఇంకో రోజు క్యాంఫర్ వేశాను, కేసు క్లియర్, నార్మల్ అయిపోయింది. అలా కాకుండా మనం ఫోటోఫిల్లం మీద ఎల్లోస్ మీద డిపెండ్ అయిపోయి ఉంటే డ్రగ్ డెప్త్ సరిపోదు, పేషెంట్ వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్ కాదు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎక్యూట్స్ లోని వైటల్ ఫోర్స్ డెఫినెట్ గా ఇంప్రూవ్ కావాలి ఇమ్మీడియట్ గా. అదొకటి ఇంపార్టెంట్.
తర్వాత పేషెంట్ క్విక్గా రిలీజ్ కావాలి. ఇలా అని చెప్పని మనం స్నాప్ షాట్ లోని వెంటనే వేసేస్తామండి ముందు, అది వెంటనే మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చేయాలి అంటే డాక్టర్ షుడ్ బి క్యాపబుల్. డాక్టర్ కెపాసిటీ బాగా పెంచుకుంటే కానీ మనం క్విక్గా డ్రగ్ని అరైవ్ కాలేము. ఏ ఏ సిమ్టమ్స్ మనం ఆ టైంలో తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ఒకటి యాక్యురసీ ఆఫ్ ది కేస్ డీటెయిల్స్. కేస్ డీటెయిల్స్ లోని యాక్యురసీ ఉండాలి. ఇప్పుడు ఇందాక వచ్చిన ఫిక్స్ కేసే తీసుకున్నాం. ఆ ఫిక్స్ కేసు వచ్చినప్పుడు ఏ టైంలో వస్తుంది, ఎలా వస్తుంది, పేషెంట్ ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఎంతసేపు ఉంటుంది, వచ్చిన తర్వాత వచ్చిన రాకముందు సిమ్టమ్స్ ఏమిటి, తగ్గిన తర్వాత సిమ్టమ్స్ ఏమిటి, ఇవన్నీ మనం యాక్యురేట్ గా తీసుకుంటే కానీ మనకి కేసు అరైవ్ కాలేదు. ఆ స్నాప్ షాట్ కావాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. మనం ఒక సెకండ్ లో డ్రగ్ చెప్పచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ మనకి బాగా కేసు గురించి తెలిసి ఉండాలి, బాగా మనం స్టడీ చేసుకుని ఉండాలి. డాక్టర్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకు మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ ది కేస్ ఆర్ టు బి ఎక్స్ట్రాక్టెడ్. ఆ మైన్యూట్ డీటెయిల్స్ ప్రతి సిమ్టమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. వాడు ఒక 4 సిమ్టమ్స్ చెప్పాడు. జ్వరం వచ్చింది సార్, జలుబు వచ్చింది సార్, దగ్గు ఉంది సార్, 104 ఫీవర్ ఉంది సార్. ఇవి వీటిలోని ఫీవర్ని అనాలిసిస్ చేయాలి, కాఫ్ కోల్డ్ అనాలిసిస్ చేయాలి, టైం మోడాలిటీస్ చూసుకోవాలి, టెంపరేచర్ ఏ టైం పెరుగుతుందో ఏ టైం తగ్గుతుందో చూసుకోవాలి. ఇవన్నీ కూడా వెంటనే మనం చేసుకుని ఆ టైంకి మనకి ఏ డ్రగ్ ఆ సిమ్టమ్స్ సూట్ అవుతుందో అది మాత్రమే ఇవ్వగలగాలి. అంతే తప్పిస్తే మనకు నచ్చింది కదా, లేదా ఈ సీజన్ లో అందరికీ ప్రియామే పనిచేస్తుంది, లేదా ఈ సీజన్ లో పనిచేస్తుంది మనం వేసేస్తాం అని చెప్పి బయాస్డ్ గా ఎప్పుడు ఉండకూడదు. క్విక్ గా డ్రగ్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాము అంటే రొటీన్ గా పడుతుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కేస్ టైమింగ్ చేసుకున్నప్పుడు స్నాప్ షాట్ అయినా సరే సెన్సేషన్ తీసుకోవాలి. ఈ సెన్సేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వైటల్ ఫోర్స్ ని, తర్వాత పేషెంట్ తాలూకా ఇన్నర్ మోస్ట్ ఫీలింగ్ ని ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది. మనకి సెన్సేషన్స్ అని చెప్పని డాక్టర్ హెచ్ఏ రాబర్ట్స్ తాలూకా బుక్ ఉంటుంది, చిన్న బుక్, చాలా చిన్న బుక్, ఒకసారి చదవండి. చదివితే అందులో ఏ ఏ సెన్సేషన్స్ కి ఏ ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, లేదా ఏ సెన్సేషన్ కి ఒక 2-3 డ్రగ్స్ ఉంటాయి. అందులో దగ్గర ఒక 30-40 పేజీలు ఉందనుకుంటాను ఆ పుస్తకం. చాలా వండర్ఫుల్ డ్రగ్ అది. అది చదువుకుంటే మనకి మొత్తం పేషెంట్ చెప్పే ఫీలింగ్ అన్నది మనకు బాగా అర్థమవుతుంది. ప్రతి కోల్డ్నెస్ ఉంటుంది, నాకు ఒంట్లో చల్లగా ఉందండి నాకు దగ్గర అంటాడు. ఒకే ఒక డ్రగ్ ఉంటుంది ఇంటర్మీడియట్, లేదా మొత్తం ఇంటర్మీడియట్ ఒకే ఒక డ్రగ్. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉంది, ఆ భాగంలో నాకు మోకాళ్ళ దగ్గర చల్లబడిపోతుందండి, చల్లగా కనిపిస్తుంది, చేతితో ముట్టుకుంటే చల్లగా ఉండదు, చల్లగా అయినట్టు అనిపిస్తుంది అంతే. డ్రగ్ ఏమిటంటే చెప్పగలరా? కోల్డ్ ఫీలింగ్ ఇన్ ది పార్ట్స్. క్యాల్కేరియర్ ఒక్కటే ఉంది. క్యాంఫర్ అయితే శరీరం చల్లగా పడుతుంది, శరీరం చల్లగా లేకుండా లోపల మాత్రమే చల్లదనం అనిపిస్తే అది ఓన్లీ 1 and only డ్రగ్ క్యాల్కేరియర్ కాదు. ఆ ఒక్క సిమ్టమ్ చాలు మన డ్రగ్ డిస్టర్బ్ చేయడానికి. వాడు కొంచెం లావుగా బొద్దుగా ఒబీస్గా ఉంటే మరి ఇక్కడ బోనస్ మనకి మిగతా సిమ్టమ్స్ యాడింగ్. ఒకవేళ ఈ ఒక్క సిమ్టమ్ కాకుండా మెంటల్ సిమ్టమ్ ప్రిడామినేట్ చేసింది అనుకోండి, దానికే పెట్టాలి, దీన్ని పెట్టదు. సో ఇవి చూసుకోవాలి, అది చూసుకోవాలి. సెన్సేషన్స్ లో మనకి ఇంకా బర్నింగ్ సెన్సేషన్స్ ఒకటి ఉంటాయి, కోల్డ్నెస్ ఉంటుంది, ఎంటీ సెన్సేషన్, కడుపు అంతా ఖాళీ అయిపోయినట్టు, ఒళ్ళంతా ఖాళీ అయిపోయినట్టు, తేలిక అయిపోయినట్టు, ఇలాంటి సెన్సేషన్స్ ఉంటాయి. తర్వాత హంగర్, ఆకలి వేయటం వేయకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఒంటి మీద ఏదో పాకినట్టు, చాలా మంది సైకలాజికల్ పేషెంట్స్ లో ఇది ఒక బాగా ఇంపార్టెంట్ అయిన
సిమ్టమ్ ఒకటి, లేదా మైండ్ పాడవడానికి రెడీగా ఉండే కేసెస్లో, ప్రీ డిస్టర్బ్డ్ కేసెస్లోని, అంటే జబ్బు వచ్చేయడానికి అవకాశం ఉండే కేసెస్లోని ఫార్మిటేషన్ నాకు చీమలు పాకినట్టు ఉంటుందండి, లేదంటే ఒళ్ళంతా పురుగులు పాకినట్టు ఉంటుందండి, ఇవన్నీ స్కిజోఫ్రెనియా ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో లేదా 2 ఏళ్లలోనో రాబోయే కేసుల్లో ఇదొక ప్రిడామినెంట్ సింప్టమ్. ఈ సెన్సేషన్ అలా ఉందనుకోండి, మనం మైండ్ని రీడ్ చేసి దాన్ని మళ్ళీ అకౌంట్లోకి తీసుకుని అప్పుడు డ్రగ్ ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. ఈ సెన్సేషన్స్ లేదా ఈ సింప్టమ్స్ ఏవి తీసుకున్నా సరే, ఎక్కడన్నా మనకి డెప్త్ లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని మొత్తం మనం తిరిగి చూసుకోవాలి అనుకున్నప్పుడు మైండ్లో పెట్టాలి. ఈ సింప్టమ్స్ ప్లస్ మైండ్ రెండు కలుపుకుని అప్పుడు మనం డ్రగ్ సెలెక్షన్ అన్నది చేసుకోవాలి. అట్లాగే లొకేషన్, ఇంకా సెన్సేషన్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. అవన్నీ ఒకసారి మనం చదువుకుంటే, ఆ సెన్సేషన్స్ అనేది మన పుస్తకం చదువుకుంటే తెలుస్తుంది. సెన్సేషన్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిమ్టమ్ అని చెప్పాను ఇందాక. అలాగే ఫార్మికేషన్ వచ్చేసరికి డాక్టర్స్ ఇండికర్స్, ఎగారికస్, ఇవన్నీ చాలా డ్రగ్స్ అందులోకి వస్తాయి. ఆ డ్రగ్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. తర్వాత లొకేషన్, తల నుంచి తల పైభాగంలోంచి వెర్టెక్స్ లోంచి టో ఎండ్ ఆఫ్ ది టో వరకు ప్రతి లొకేషన్ మనకి ఇంపార్టెంట్. అట్లాగే ఆ లొకేషన్ మీద పనిచేసే కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ కూడా మనకి రెడీగా ఉంటాయి. ఇప్పుడు హెడ్ టు టో అందరికీ తెలిసిందే చెప్పాము. తలలో ఒక భాగంలో వస్తే ఒక డ్రగ్, ఇంకొక భాగంలో వస్తే ఇంకొక డ్రగ్. ఇవన్నీ మనకి రైట్ సైడ్ తలలోకి ఉందండి అని చెప్పి చెప్పాడు అనుకోండి, కొన్ని డ్రగ్స్ ఆల్రెడీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు, నేరో చేసుకోవచ్చు. దాన్ని మనం ఫైనల్ గా ఇవ్వాలన్న రూల్ ఏం లేదు. నేరో చేసుకుంటే నేరో వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉంది లేదు, లేదా షిఫ్ట్ అవుతుంది. కాసేపు ఒకసారి ఒకవైపు వస్తుంది, ఇంకోసారి ఇంకో దగ్గరికి వెళ్తా ఉంది, లేదా ఒకవైపు స్టార్ట్ అవుతుంది, ఇంకో దగ్గరికి వెళ్తా ఉంది. ఇట్లాగా మారుతుంది, లేదా రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి. ఈ రకమైన చేంజెస్ అన్ని వస్తున్నాయి. వస్తున్నప్పుడు వాటిలో కొన్ని డ్రగ్స్ మనకు వచ్చేస్తాయి. అట్లాగే క్రాస్ వైజ్ అని చెప్పని మనకి ఇంకొక ఇది ఒకటి ఉంది, స్పెషల్ ఫీచర్ ఒకటి ఉంది ఇందులో. హోమియోపతి లెఫ్ట్ సైడ్ అప్పర్ లింబ్, రైట్ సైడ్ లోయర్ లింబ్. ఇది లెఫ్ట్ షోల్డర్ నొప్పండి అంటాడు. రెండు వస్తున్నాయండి, ఇటోసారి వస్తుంటుంది. ఎటుపక్క ఎక్కువ వస్తుంది అంటే లెఫ్ట్ ఎక్కువ వస్తుందండి అంటాడు. మోకాళ్ళ నొప్పి సార్ అంటాడు. మోకాళ్ళ నొప్పి ఏ కాళ్ళ నొప్పి అంటే రెండు ఉన్నాయి సార్ అంటాడు. ఏది ఎక్కువ ఉంది అని చెప్పంటే రైట్ ఎక్కువ ఉంది, లేదా రైట్ యాంకిల్, లేదా రైట్ టో, ఏది ఉన్నా సరే, లేదా లెఫ్ట్ షోల్డర్, రైట్ థంబ్, ఈ ఫింగర్స్, లేదా రిస్ట్, లేదా ఎల్బో. ఈ కింద నుంచి క్రాస్ వైజ్ గా మాత్రమే రావాలి. లేదా అట్లాగే రైట్ టు లెఫ్ట్, రైట్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ వెళ్ళడం, లేదంటే రైట్ సైడ్ పైన ఉండడం, లెఫ్ట్ సైడ్ కింద ఉండడం. ఈ వీటిల్లో కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వచ్చేస్తాయి, చాలా ఎక్సలెంట్. ఎగారికస్ అన్నది లెఫ్ట్ అప్పర్ రైట్ లోయర్ లో పనిచేసినంత చక్కగా ఈ పీరియడ్ పనిచేస్తుంది. స్నాప్ షాట్ క్లియర్ గా పనిచేస్తుంది. సాధారణంగా 90% ఆఫ్ ది జాయింట్ పెయిన్స్ కేసెస్ లో ఎగారికస్ మనం ఓన్లీ నర్వస్ డ్రగ్ అనే అనుకుంటాము, బట్ అది రొమాటిక్ డ్రగ్ కూడా. రొమాటిక్ డ్రగ్ అట్లాగే అది చేసిన వండర్స్. తర్వాత మాస్టర్ గారు దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసినంత చక్కగా ఇంకెక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లాగే మాస్టర్ గారు ఇచ్చిన ఇంకొక డైమెన్షన్ నేను ఒకసారి మీతో షేర్ చేయదలుచుకున్నాను. ఇది టాపిక్ రిలేటెడ్ కాదు, అయినా సరే చెప్పదలుచుకున్నాను. మనకి రాను ప్రపంచంలో యుద్ధాలు, మెంటల్ కేసులు, తర్వాత టెర్రరిస్ట్ వరల్డ్ లీడర్స్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారంటే విలోపతి సపరేషన్తో వస్తున్నారు. నక్సవామిక్ అనే డ్రగ్ మన మాస్టర్ లెక్చర్ వింటే అందులో మాస్టర్ చెప్పారు, ఒక
ఫిజికల్ సఫరింగ్ సప్రెస్ చేసినప్పుడు అది మైండ్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంటుంది. అనవసరమైన కొత్త థాట్ని, చెత్త థాట్ని అది ప్రొడ్యూస్ చేసి అది శరీరంలోని మైండ్లోనే ఉండిపోయేటట్టుగా అది తయారు చేసుకుంటుంది. ఇట్లా ఒక 100 సెపరేషన్స్ జరిగాయి అనుకోండి, ఆ 100 సెపరేషన్స్ లో వాడి ఆలోచనలు 100 ఆలోచనలు వికృతమైన ఆలోచనలు తయారయ్యి ఆ ఆలోచనలతో వాడు ఉండిపోతాడు. దాన్ని డిస్ట్రక్టివ్ గా ఉపయోగించడం, తర్వాత వాడికి పుట్టిన పిల్లలకు కూడా ఈ ట్రాన్స్మిట్ అవ్వడం, ఇవన్నీ జరిగి రాను రాను ప్రపంచంలో మనకి చెత్త చెదారం, యుద్ధాలు ఇవన్నీ తయారవుతున్నాయని చెప్పని మాస్టర్ గారు ఒక నక్సోమ్ గారు ఇంట్రొడక్టరీ దీంట్లో పాటలోనే ఉంది. తర్వాత ఇంకొకటి అడుగుతాను, మీరు అందరూ మాస్టర్ లెక్చర్స్ మొత్తం విన్నారా? ఆడియో వెళ్ళలేదా? విన్నాను. మురళి గారు మీరు వింటారు, వింటారు. అతను వాకింగ్ ఎన్సైక్లోపీడియా మాస్టర్ పేరు పెడతారు కొంతలోనే, హోమియోపతిక్ ఎన్సైక్లోపీడియా మాస్టర్. సో అది మనం చాలా తప్పు చేస్తాం. ఎందుకంటే ఒక డ్రగ్ వింటే మీకు కనీసం 15-20 డ్రగ్లు నాలెడ్జ్ అందులో వచ్చేస్తుంది. ఒక్క డ్రగ్ వింటే చాలు వచ్చేస్తుంది అందులో. తర్వాత ఇంత మనం లెక్చర్స్ వస్తున్నాము, ఇంత వరల్డ్ ఎడ్యుకేషన్ ఫాలో అవుతున్నాం, మాస్టర్ లెక్చర్స్ వినకపోవడం ఏంటండి? తప్పదు, వినండి. యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్నాయి మనకి, శుభ్రంగా వినండి. ఖాళీ ఉన్నప్పుడు వినండి, తప్పులేదు. లేదా వెళ్తున్నప్పుడైనా ఎప్పుడైనా వినండి, అది తప్పులేదు. ఎలాగో వినండి. ఓకే, లొకేషన్ ఈ రకంగా లొకేషన్ చూసుకుంటే కొన్ని డ్రగ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ప్రతి శరీరంలో ప్రతి భాగం తల నుంచి కాలు వరకు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, క్రాస్ వైపు, ఇది ఒకసారి చెక్ చేసుకుంటే, ఆ చెక్ చేసుకున్నప్పుడు మనకు వచ్చే డ్రగ్స్ వాటిని నోట్ చేసుకుని ఒక్కొక్కసారి ఒక డ్రగ్ అక్కడే దొరికిపోతుంది. వాడు తలనొప్పి చెప్తాడు, రైట్ సైడ్ చెప్తాడు, జలుబు ఉందంటాడు, ఇంకే బాధలు లేమంటాడు, ఎప్పుడు వస్తుంది అంటే ఉదయం 11ంటికి వచ్చి సాయంత్రం తగ్గుతుందంటే అయిపోయింది. శాంకనేరియా, ఈ గ్రూప్ ఆఫ్ 2-3 డ్రగ్స్ వచ్చేస్తే నేరం అయిపోతుంది. ఇవన్నీ కూడా యాక్యురసీ అన్నది ఇంపార్టెంట్. మనం ఎట్లాగా కేసుని టేకప్ చేస్తున్నాం, నేను మన దీంట్లో కూడా అదే చెప్పాను. కేస్ టేకింగ్ ఈస్ ది వరస్ట్ పార్ట్ ఇన్ అవర్ డిస్పెన్సరీస్. సారీ టు సే దిస్. ఎవరు అసలు కేస్ టేకింగ్ చేయట్లా, నేను చూసిన వాళ్ళు చాలా తక్కువ. ఆ కేస్ టేకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. గుచ్చి వాడిని అడగాలి, అలాగే ఇబ్బంది పెడుతూ అడగకూడదు. క్యాజువల్ గా వాడిని మాటల్లో పెట్టి కేస్ టేకింగ్ చేసుకుని యాక్యురసీ ఆఫ్ ది సింప్టమ్స్, మనం ప్రతి సింప్టమ్ ని పిన్ పాయింటెడ్ గా చివరి ఎండ్ వరకు తీసుకొచ్చి ఉంచగలగాలి. ఆ కేసుని చూస్తే ఇంకొక డాక్టర్ తిరిగి క్వశ్చన్ చేయక్కర్లేదు పేషెంట్, అలా ఉండాలి. ఆ కేస్ టేకింగ్ అన్నది నేర్చుకోండి, చెయ్యండి. చేసి మీకు సగం మెటీరియల్ అందులోనే వచ్చేస్తుంది. ప్రత్యేకంగా మనం చదువుకోకర్లే, పేషెంట్లోనే చదువుకోవచ్చు. అది ఇంపార్టెంట్. ఆ కేస్ టేకింగ్ లో మైన్యూట్ డీటెయిల్స్ వెళ్తే కానీ మనకి ఫింగర్ ప్రింట్స్ మీద డ్రగ్స్ ఉండవు. ఎందుకంటే డ్రగ్స్ లో మనం చదువుకుని డ్రగ్స్ మనం తీసుకున్నప్పుడు అవన్నీ కూడా మన ఫింగర్ ప్రింట్స్ మీద మనం పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? డ్రగ్ లో కోర్ సింప్టమ్ ఏమిటి అది పెట్టుకోవాలి. నేట్రమోరు, ఇగ్నేషియా, ఆర్ఎంఎట్ ఉందాక చెప్పాను. వీటిలో కోర్ సింప్టమ్ ఏమిటి? డిస్టర్బెన్స్ ఆఫ్ లవ్. ఆ డిస్టర్బెన్స్ ఆఫ్ లవ్ లో ఒక పార్ట్ ఇగ్నేషియా, ఇంకో పార్ట్ నేట్రమోరు, ఇంకో పార్ట్ ఆర్ఎంఎట్. డెప్త్ అనమాట. ఆర్ఎంఎట్కి వచ్చేసరికి పూర్తి డెప్త్ లో వెళ్ళిపోతాడు. ఇగ్నేషియా ఒక స్థాయి వరకు, ఇమోషనల్ లెవెల్ డిస్టర్బ్ అయ్యేంత వరకు ఇగ్నేషియా, ఇంకొంచెం లెవెల్ డిస్టర్బ్ అయ్యే వరకు నేట్రమోరు, ఆ పై లెవెల్ డిస్టర్బ్ అయిందా అప్పుడు ఆర్ఎంఎట్. అట్లాగా గ్రెడేషన్ చేసుకోవాలి. ఆ గ్రెడేషన్ చేసుకున్నది ఏదో పేషెంట్ లో ఎంతవరకు ఉందో చూడగలగాలి. చూసి మనం పేషెంట్ లో నోట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ మొడాలిటీస్. మొడాలిటీస్ వచ్చేసరికి
ఒకటి టైం మోడాలిటీస్, తర్వాత వెదర్ మోడాలిటీస్, టెంపరేచర్ మోడాలిటీస్. ఇవి మనకి కెంట్ రిపర్టరీ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఒకటి క్లియర్ గా ఉంటుంది. ఏంటంటే లాస్ట్ లోని కెంట్ రిపర్టరీలో చివరి 4-5 పేజీలు కూడా మొడాలిటీస్ క్లియర్ గా ఇస్తాడు కెంట్. లేదా కెంట్ రిపర్టరీ జనరాలిటీస్ తీసుకుంటే జనరాలిటీస్ లో ఉదయం మొదలుపెట్టి రాత్రి వరకు 24 అవర్స్ లోని ఒక్కొక్క డ్రగ్ కి పర్టికులర్ పీరియాడిసిటీ ఒక్కొక్క టైంలో ఉంటుంది. టేక్ ఇట్ షోర్. ఆ పీరియాడిసిటీ మనం పేషెంట్ లో చూసామా ఈజీగా మనం డ్రగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదయం లేదా అర్ధరాత్రి మొదలు పెడతాం. అర్ధరాత్రి గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, ఆర్సెనికాల్, ఆర్సైడ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అట్లాగే 2 o'clock, 3 o'clock, 4 o'clock, 6 o'clock, 6:30, 9 o'clock, 11 o'clock, మళ్ళీ 12 o'clock. మధ్యాహ్నం వచ్చింది, సాయంత్రం వచ్చింది, సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చింది, ఉదయం తెల్లవారుజామున తెల్లవారుతుండగా వచ్చింది, సాయంత్రం మళ్ళీ చీకటి పడుతూ ఉండగా వచ్చింది. ట్వెలైట్ డెక్రవేషన్ అంటారు. ట్వెలైట్ డెక్రవేషన్ ఓన్లీ ఫాస్ఫరస్. మన అడగండి పేషెంట్, తెల్లం ఎప్పుడు వస్తుంది? తెల్లవారుజామున వస్తుంది సార్. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? సాయంత్రం వస్తుంది సార్. చాలు, వచ్చేసింది. ఫింగర్ టిప్స్ లోనే ఉంటుంది ఫాస్ఫరస్, ఇంకెందులోని లేదు. ఇట్లాగా మీరు కొన్ని డ్రగ్స్ స్పెసిఫిక్ గా గంట మెట్రమెట్గా చదువుకుంటే కానీ రావు. అది ష్యూర్. చదువుకోవడంలో కూడా ఇంకొక ఈజీ మెకానిజం ఎప్పుడూ నేను చెప్పుకుంటాను. ఇంతకు ముందు లెక్చర్స్ లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేద్దాం. 10th లో ఇచ్చిన మైండ్ వెర్టిగో వరకు మాత్రమే చదవండి. వెర్టిగో కూడా చదవకండి. ఫస్ట్ ఫ్యూ పారాగ్రాఫ్స్ చదువుకుని అది రాసుకోండి. అది రాసుకుని బుర్రలో పెట్టుకోండి. అది మళ్ళీ ఒక 4-5 సార్లు చదివిన తర్వాత చదవాల్సిన అవసరం పెట్టుకోండి జీవితంలో. మళ్ళీ ఎప్పుడైనా చదువుకుందాం అనుకున్నప్పుడు 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఆ 4-5 పేరాలే చదువుకోండి. ఫస్ట్ జనరల్ ఇస్తాడు, మెంటల్ ఇస్తాడు, అక్కడితో ఆగేస్తాడు. తర్వాత బాడీ పార్ట్స్ వెట్టిగో, హెడ్, ఇవన్నీ వెళ్ళిపోతారు. లాస్ట్ లో ఫీవర్స్ చదువుకోండి. ఫీవర్స్ చదువుకుంటే ఫీవర్స్ తో తెలుస్తుంది. ఫీవర్స్ లో కొన్ని పెక్యులారిటీస్ ఉంటాయి. ఆ పెక్యులారిటీస్ ఆ ఫీవర్ చాప్టర్ లో ఇస్తాడు. సో అది చదువుకోవస్తాం. సో ఇంతవరకు మనం చదువుకుంటే మనకు బుర్రలోని ఏది చూడాలి, పేషెంట్ లో మనం ఏం చూడాలి అన్నది తెలుస్తుంది. వాడి మెంటాలిటీ మనకు తెలుస్తూ ఉంటుంది, వాడి జనరల్స్ తెలుస్తాయి, ఏ టైంలో పెరుగుతుందో ఏ టైంలో తగ్గుతుందో చెప్తాడు ఫ్యూ పారాగ్రాఫ్స్ లోని. అవి మనకి బుర్రలో ఉండిపోతాయి. అవి తీసుకుని మిగతావన్నీ దానికి అటాచ్మెంట్స్ అయిపోయి ఇచ్చేది కూడా అదే. డ్రగ్లో ఇచ్చేదల్లా మొత్తం ఫిజికల్ జనరల్స్, మెంటల్ జనరల్స్ ఇస్తాడు. ఆ తర్వాత పర్టికులర్ పార్ట్స్ కి వెళ్ళిపోతాడు. అంటే దృష్టిలో ఇంపార్టెంట్ ఏంటి? కాన్స్టిట్యూషన్, జనరాలిటీస్, మెంటల్ జనరల్స్. ఇదే ఇంపార్టెంట్. మనం అది అలవాటు చేసుకోవాలి. మనకు మాస్టర్ గారు అలవాటు చేసింది అదే. మనం ఏం చూసి మందు ఇస్తాం? మిగతా డాక్టర్స్, కమర్షియల్ డాక్టర్స్ ఇచ్చే మందులకి, మన ట్రస్ట్ లో ఇచ్చే మందులకి చాలా తేడా ఉంటుంది. డెప్త్ మారిపోతుంది. ప్రతివాడు అప్పుడు ఏమైనా గుస్టాక్స్, గైకమ్ము, ఈ చెదను జాయింట్ పెయిన్స్ కొట్టుకోవడం తప్పిస్తే వాడికి జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ కేసులో నేట్రల్ నొప్పి ఎంత బాధ తగ్గుతుందో తెలియదు, ఆరబెట్టుకు ఎంత బాధ తగ్గుతుందో తెలియదు, ఇగ్నేషియా ఎంత బాధ తగ్గుతుందో తెలియదు. అసలు వాళ్ళు ఊహించిన కూడా ఊహించలేరు, కాలేజీలో చెప్పరు. ఎందుకంటే లెక్చర్స్ కాదు, ఆ డెప్త్ లేదు వాళ్ళకి అక్కడ. ఆ డెప్త్ ఉంటే కదా మనకు చెప్పేది, మనకు చేసేది. డెప్త్ లేదు అక్కడ. ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడుతుంది. ఇవ్వకపోతే మనకి తెలియదు కదా. మనం ఎక్కడ చదువుకుంటాం? మనం చదువుకున్నా, మనం అర్థం చేసుకునేసరికి కొన్ని లక్షల జన్మలు పడుతుంది. మనతో పేషెంట్స్ 400 పడుతున్నారు.
ఇప్పటికీ పడుతున్నారు పడుతున్నారు తప్పదు. బట్ ఎంతో కొంత మిగతా కన్నా పెట్టడం కదా అని చెప్పని భుజాలు కడుక్కోవడం. మొడాలిటీస్ వచ్చేసరికి టైం మొడాలిటీస్, హీట్, కోల్డ్, వెదర్. కొన్ని పర్టికులర్ వెదర్ లో పెరిగే కొన్ని ఉన్నాయి. వింటర్ ఎగ్రవేషన్, లెటసిస్, నేట్రన్ సెల్ ఈ గ్రూప్ వచ్చేస్తాయి. తర్వాత వర్షం వచ్చే ముందు ఒకటి ఆస్తమం వస్తుందండి. మందు ఎవరైనా చెప్తారా? వర్షం వచ్చే ముందు వాడికి ఆస్తమా వస్తుంది. ఆస్తమా కానీ ఉంది, ఏ సింప్టమ్స్ అయినా కానీ ఉంది. అదే దగ్గరికి ఇంకో పడానికి చెప్తాను, లైన్ డౌన్ ఇమిగ్రేషన్. ఏ బాధలు వచ్చినా సరే పడుకుంటే దొరుకుతుంది వాడికి. ఒకే ఒకటి దొరుకుతుంది, మ్యాంగనమెట్. మ్యాంగనమెట్ వాడికి మా నాన్నగారు ఇస్తుండగా చూశాను నేను. వాడికి వర్షం వస్తుంటే ఒక రోజు ముందు 2 రోజుల ముందు వీడికి ఆస్తమా అవుతుంది. వాడు గమనించి చెప్పాడు, మా నాన్నగారు మ్యాంగనమెట్ ఇచ్చారు. ఏంటి నాన్న ఇచ్చావు? అర్థం లేదు. మ్యాంగనమెట్ సింప్టమ్స్ లో ఓన్లీ థ్రోట్, దాని తాలూకా ట్యూబర్క్యులోసిస్ వీటితో ఉంటుంది తప్పిస్తే ఈ సింప్టమ్ నేను ఇక్కడ కాలేజీలో ఉంది చెప్పరు కదా, అట్లా చదివేది లేదు. చదవకపోయేసరికి తెలియదు ఈ సింప్టమ్ ఉంటుందిరా. చూశాను అయింది. తర్వాత ట్యూబర్క్యులో ఫెయిల్ అయితే ఏ డ్రగ్ ఇవ్వాలో తెలుసా మీకు ఎవరికన్నా? కాన్స్టిట్యూషనల్ గా నా ఇంట్లో కేసే చెప్తాను. మా అబ్బాయి దాదాపు వాడికి ఇప్పుడు 12 ఏళ్ళు. ఒక సంవత్సరం క్రితం వారానికి ఒకసారి జ్వరం వస్తుంది. మందులు వేసాం. వాడికి బేసిక్ గా లైకోపడియం పేషెంట్, వాడికి లైకోపడియం వేసాం. అది అయిన తర్వాత ఇంకోసారి జ్వరం వచ్చింది. సరే ట్యూబర్క్యులో 1 నుంచి 10 దాకా ఒక 3 నెలలు 4 నెలలు గ్యాప్ లో వేసాను. 10 తీసిన తర్వాత ఒక 2 రోజులు రావడం ఆగింది. అయినా మళ్ళీ జ్వరం వచ్చింది. ఏం చేయాలి? లైకోపడియం అంతకు ముందే ఇస్తాం కదా. అయినా ఏది అక్యూట్ ఫీవర్ ఏ రెమెడీతో తగ్గుతుంది? అక్యూట్ ఫీవర్ సింటమ్స్ చూసి వేయటమే. నేను పేషెంట్ ని డీల్ చేసేది ఎప్పుడు కూడా సిమ్టమ్స్ ఏముంటున్నాయి, ఫీవర్ ఏ టైంలో పెరుగుతుంది, ఏ టైంలో తగ్గుతుంది, పెరిగినప్పుడు ఏ సిమ్టమ్స్ ఉన్నాయి పేషెంట్ లో, దాన్ని చూసి వేయటం కనిపిస్తే ఆ పర్టికులర్ పీరియడ్ లో 106 టెంపరేచర్ వచ్చింది వాడికి. 106, 105.8 నేను చూసి టెంపరేచర్. తర్వాత చూడడం మానేసి ఇక్కడ నేను ఊరుకున్నాను. ఇంట్లోనే మందు వేసాను. అక్యూట్స్ రిపీటెడ్ గా ఏ డ్రగ్స్ లో రిలీఫ్ వస్తుంది? ఫీవర్స్ అక్యూట్ లో మీకు బాగా హై ఫీవర్ 104 క్రాస్ అయింది అంటే ఓపియం ఇస్ ది ఫస్ట్ డ్రగ్ టు బి థాట్ ఆఫ్. మీ కేసు? నా కేసులో ఆ రోజు ఏం ముందు వేసానో నాకు గుర్తులేదు. ఒకసారి ఆర్సెనిక్ ఆల్కహాల్ వేసుకుంటాను నేను, గుర్తులేదు. నేను మర్చిపోతాను సార్. కావాలని మర్చిపోతాను, ఎందుకంటే ఆ ఫేవరెటిజం ముందు పోతుంది మైండ్ లో. రెండోసారి అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, ఫిక్స్ అయిపోతాను. అది నేను ఉండకూడదు. లాస్ట్ టైం వాడికి లైఫ్ జరిగింది కదా, ఇప్పుడు లైఫ్ వేసేస్తాం అని చెప్పి ముందే వేసేస్తాను. ఆ 2వ రోజు 3వ రోజు పక్కవానికి వస్తే కానీ లైఫ్ తగ్గదు. లైఫ్ అవ్వడం సింటమ్స్ వస్తే కానీ లైఫ్ అవ్వడం పనిచేయదు. లేదు ఫస్ట్ టైం మనం లైఫ్ అవ్వడం వేసేసుకున్నామంటే సాధారణంగా పనిచేయడం డ్రగ్ వేస్ట్. మైండ్ లో ఉండిపోతుంది, శరీరంలో ఉంటుంది. అది డ్రగ్ ఉండకుండా ఏమీ ఉండదు. సో అట్లా ఆ టైంలో నేను ఒకసారి వేసింది నేను అసలు వాడిని పైరోదిన్ అసలు వాడిని సార్. చాలా తక్కువ. ఓన్లీ ఇంజరీస్ తో వచ్చిన ఇన్ఫెక్షన్ ఉంటేనే పైరోదిన్ వేస్తాను. ఒకసారి ఓపియంలో వేసుకుంటాను. నాకు జరగకూడదు గుర్తులేదు, గుర్తు పెట్టుకోండి. నేను కావాలి అక్కడనే ముందు వదిలేస్తుంటాను. అదైన తర్వాత ట్యూబర్క్యులో వేసాం, పని చేయలేదు. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. వీడికి ఇలా జ్వరం వచ్చేస్తుంది, ఏం చేయాలి? నా చేతిలో ఉన్న మందులన్నీ అయిపోయాయి. అప్పుడు మా నాన్నగారు గుర్తొచ్చారు సార్. ఆయన
ఎల్ఎన్స్పి నోట్స్ ని ఒక రిపర్టరీ తయారు చేశారు. ఆ రిపర్టరీ తయారు చేసినప్పుడు అప్పుడు నాన్నగారు నాతో చెప్పింది ఏంటంటే, షుగర్ పిల్లం ఒకవేళ పని చేయకపోయినా లేదా షుగర్ పిల్లం ఓల్డ్ పడిపోయినా హైడ్రాస్టిస్ అని చెప్పిన ఒక డ్రగ్ ఉంది, ఎల్ఎన్స్పి నోట్స్ లో రాసి ఉంటుంది. హైడ్రాస్టిస్ 30 చెయ్యి పనిచేస్తుంది. హైడ్రాస్టిస్ 30 ఒక రోజు వేసాను, ఈ రోజు వరకు జ్వరం లేదు. లాస్ట్ 1.5 years నేను అసలు వండర్ఫుల్ తెలీదు. మనం పుస్తకాలు చదువుకోవడం మానేసి చాలా కాలం అయిపోయింది. సరే, నేను పర్టికులర్ గా కొన్ని చదువుకోవడం, ఆ చదువుకోవడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్స్ పేషెంట్స్ నుంచి వస్తూ ఉంటాయి. అవి చదవాలి తప్పనిసరిగా, చదివితే కానీ రాదు. ఆ తర్వాత ఇది మా నాన్నగారు నాకు చెప్పి ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు ఇప్పటికి అవసరం వచ్చింది. అంతకుముందు 2-3 కేసెస్ లో వేసాను, తగ్గింది, బాగున్నారు వాళ్ళు. నా పర్సనల్ గా నాకు వచ్చేసరికి ఇప్పుడు బాగా ఉపయోగపడు. ఆయన ఎందుకు చెప్పారు తెలియదు, అంటే అట్లా ఉంటుందన్నమాట. క్రాస్ వైజ్ అయిపోయింది, మోడాలిటీస్ టైం మోడాలిటీస్ అయిపోయి, ఎన్విరాన్మెంట్ అయిపోయింది, సీజన్స్ కూడా ఒకసారి చూసుకోవాలి మనం మోడాలిటీస్ తోని. ఏ సీజన్ లో మనకి డిసీజ్ పెరుగుతోంది, ఏ సీజన్ లో అసలు ప్రాబ్లం లేకుండా ఉంది. కొంతమందికి సమ్మర్ ఇస్ వర్స్ట్ సీజన్. సమ్మర్ వస్తే నేను ఇంటి నుంచి బయటికి రాలేనండి, సమ్మర్ నాకు పడదండి, 2-3 డ్రగ్స్ వచ్చేస్తాయి, పల్స్ ఇలా డ్రగ్స్ వచ్చేస్తాయి. ఇంకా చాలా డ్రగ్స్ ఉన్నాయి సమ్మర్ ఎగ్రేషన్ జరుగుతుందండి. ఓన్లీ సమ్మర్ లోనే వస్తుందండి. ఒకటే డ్రగ్ బ్రోమియం, మిగతావన్నీ వేరే సీజన్స్. సమ్మర్ లో వచ్చే కోల్డ్స్ లేదా ఆస్థమాటిక్స్ లేదా సైనస్, మీరు ఏ పేరైనా పెట్టండి, రెస్పిరేటరీ సింటమ్స్ కి బ్రోమియం ఇస్ ది బెస్ట్ డ్రగ్. అట్లాగే సీజన్ అప్పుడు చూస్తాం. అట్లాగే పేషెంట్ ని అబ్జర్వ్ చేయడం అన్నది ఒకటి ఆర్ట్. ఆ ఆర్ట్ మనం ముందర నుంచి కల్టివేట్ చేసుకుంటే కానీ జరగదు. పేషెంట్ ఎలా అనిపిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, వాడి యాక్షన్స్ ఎలా ఉన్నాయి, మనతో ఎలా మాట్లాడుతున్నాడు, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా తర్వాత యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ అన్నది కొంచెం చాలా ఎక్కువైపోయింది సార్ జనాలతో. ముఖ్యంగా సిటీస్ లో వచ్చేసరికి ఆడపిల్లలు, మన చచ్చిపోతున్న వాడతారు. మొన్న పేషెంట్ ఫోన్ చేసి, డాక్టర్ నువ్వు మొన్న మందు ఇచ్చావు కదా, నేను ఏంటి నాకు తెలిసింది కాదు, కొత్త పేషెంట్ మాట్లాడుతున్నాను. నువ్వు మందు ఇచ్చావు కదా, సరే ఏంటి అంటే, లేదు ఇంకా నాకు సింటమ్ తగ్గలేదు, నేను కావాలి ఫోన్ పెట్టేసాను, కట్ చేస్తాను. నా ఇగో నాకు ఉంటుంది కదా, కట్ అయిపోయింది, బాగా పెట్టేసాను. మళ్ళీ కాల్ చేస్తే డాక్టర్ చెప్పాను, ఇందాక ఫోన్ కట్ అయిపోయింది, కట్ అవ్వలేదు, నేనే కట్ చేశాను కావాలి. నువ్వు ఇలా మాట్లాడావు, ఇలా మాట్లాడినందుకు నేను చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. నన్ను నా ఇంట్లో వాడు కూడా నువ్వు అని చెప్పాను అంటారు, మీరనే అంటారు, అబద్ధం చెప్పారు, ఇంట్లో వాడు నువ్వనే అంటారు, కట్టారు కానీ మీరంటారు. నువ్వు అలా అంటావు, నీకు నాకు పరిచయం లేకపోతుంది. ఇవన్నీ చూసి నువ్వు ఆ మాట అంటాం నాకు నచ్చలేదు, అందుకని నేనే ఫోన్ కట్ చేశాను. అది యాటిట్యూడ్, దట్ ఈస్ ఫ్లాటినా ఉంటుంది. అతను అవతల చులకనగా చూడటం. పేషెంట్ దగ్గర అదే అర్థమైపోయింది, ఫస్ట్ ఫోన్లో మాట్లాడగానే అర్థమైపోయింది. దానికి చెప్పింది ఫ్లాట్గా 10 వేసాను. అంతకుముందు పేషెంట్ చూశాను, మనం ఏం మంది వేసాం అని చెప్పి చూసా, ఫ్లాట్గా 10 ఆల్రెడీ పడుతుంది. 1 month లేట్ పడి ఇంకా చేతికి రావాలి, వస్తున్న ప్రాసెస్ లో కాలు తగిలింది. సరే అయిపోయింది పని. ఇంకోసారి ఎవరితో మాట్లాడినప్పుడు కూడా గౌరవించే మాట్లాడాలి. ఈ యాటిట్యూడ్ ఎక్కువైపోయింది బాగా, అది గమనించుకోవాలి. అది ఉంటే కనుక స్నాప్షాట్ అయిపోయింది. డిస్క్రిప్షన్ ఫోన్లో తనకన్నా చిన్నవాళ్ళని తక్కువగా చూడటం, ఆఫీస్లో ఆఫీసర్ తన కింద ఉన్న వాళ్ళని బానిసలుగా చూడటం,
ఇవన్నీ కూడా గ్లాండులర్ సిస్టమ్స్, క్లియర్ కట్ సిస్టమ్స్. వీటికి పెద్ద మనం కష్టపడక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తుంది. వాటిని అబ్జర్వ్ చేయగలిగారు. అబ్జర్వ్ చేయకపోతే మాత్రం ఏదో అందులే, ఏదో చేసిందిలే, ఆ భాష అంతేనేమో, నో, అది నేను ఒప్పుకోను. భాష తెలంగాణ భాష అయినా సరే అది తప్పదే, యాటిట్యూడే. ఆ యాటిట్యూడ్ మంది వేయాలి కదా, అంతే వేస్తాం. అట్లాగే ఫిజికల్ గా డిఫెక్ట్స్ ఏమున్నాయి, ఇది ఒక కేసు చెప్తాను మీకు. లాస్ట్ ఇయర్ నా దగ్గరికి నా ఫ్రెండ్ మేనకోడ్ల అమ్మాయి వచ్చింది. దేనికి వచ్చింది? చేతిలో ఏవో పొరలు వస్తున్నాయండి, ఎవరికైనా రావాలి. ఆ పొరలు అసలు మందు ఇవ్వాల్సిన అవసరమే లేదు, జస్ట్ ఇలాగా చిన్న చిన్నవి ఎవరు అవుతున్నాయి, పొరలేదమ్మా మందు ఇచ్చాను వేస్తాం, పెద్ద పిల్లలు మదర్ ఒక 4-5 ఇచ్చేసి పంపించేస్తూ సరే వెళ్ళిపోని చెప్పాను. వెళ్తూ ఉండగా ఆదని చెప్పాను. ఒకసారి వెనక్కి పిలిచాను. వెనక్కి పిలిచి చూస్తే థైరాయిడ్ ఎందుకో గ్లాండ్ బాగా పెద్దదిగా పిలిచింది. చేతితో కాలిబ్రేట్ చేసి చూస్తే చాలా హార్డ్గా ఉంది, బాగా హార్డ్. డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది ఒకసారి స్కాన్ చేయించు, థైరాయిడ్ స్కాన్, అట్లాగే ఎఫ్ఎన్ఏసి కూడా చేయించని చెప్పని పంపించి ఎఫ్ఎన్ఏసి చేయించాను. పాపిలరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ గ్రేడ్ 3. వాళ్ళ తాతగారు డాక్టర్, నోమర్ లేర్లేండి. మొత్తం మీద అది చూసి వెంటనే నాకు తెలిసిన పంపించాను. పంపించి సర్జరీ చేయిస్తాం, రేడియేషన్ ఇస్తాం, మొత్తం అంతా అయింది. నార్మల్గా ఉంది పిల్ల, శుభ్రంగా పాఠం కూడా వెళ్ళిపోయింది, అంతా చక్కగా అయిపోయింది. నా ఫ్రెండ్ వాడు యూస్గా ఉంటాడు. వాడు చూసి అసలు నువ్వు ఎందుకు చూసావు, ఎందుకు కనిపెట్టావు అని అడిగాడు. నాకేముంటుంది, చూశానో నాకు ఎదురుకుండా కనిపించింది అంటేను. తను అంతకు ముందే 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఆ చేతి దీని గురించి. దానికి ఎన్నోసార్లు చెప్పాను, నేను వద్దని చెప్పని. ఏ డాక్టర్ కూడా ఈ థైరాయిడ్ వైపు చూడలేదు, థైరాయిడ్ గురించి పట్టించుకోలేదు. నువ్వెందుకు చూసావు? నాకు హాబీ అని చెప్పాను. పేషెంట్ లో డిఫెక్ట్ కనుక్కోవడానికే నేను ఉన్నది ఇక్కడ. పేషెంట్ ని ఏదో నా కేసు కాలేదు అది అని చెప్పని వదిలేయడానికి కాదు నేను ఉన్నది. పేషెంట్ లో ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా సరే కనుక్కోవడం నా బాధ్యత. దానికే నేను ఈ కుర్చీలో కూర్చున్నానని చెప్పాను. దాంతో వాడు అక్కడి నుంచి ఓల్డ్ కేసులు రిఫరెన్స్ చాలా ఇచ్చి చాలా డిస్కషన్స్ అనేది చాలా రోజులు నడిచేది. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోవడం. ఒక హోమియోపతిక్ డాక్టర్ క్యాన్సర్ ఉంది పేషెంట్ కి అని చెప్పని ఎట్లా చెప్పగలిగాడు అంటే, మనల్ని సొసైటీ చూసేది ఒక పార్టే చూస్తుంది, లేదా బయాస్గా చూస్తుంది. దాన్ని అధిగమించి ఉండటం అన్నది మనం చేయగలిగాం. ఇది మన పర్సనల్ గా మనం పెంచుకోవాల్సింది. ఈ పెంచుకోవడం లేదనుకోండి, వీఆర్ నాట్ రికగ్నైజ్డ్ బై ది సొసైటీ, అందులో డౌట్ లేదు. తర్వాత అది మన తప్పే కదా. రేపు మన దగ్గర నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఆ డాక్టర్ చూసాడు అనుకోండి, మన ఫెయిల్యూర్ ఏం జరుగుతుందా? అది మనం పేషెంట్కి తప్పు చేసిన వాళ్ళమే అవుతున్నాం కదా. అది ఉండదు. మనకు మనం పేషెంట్ లో ఏ డిఫెక్ట్ ఎక్కడ ఉందో శరీరంలో ఒకసారి చూడగానే వీడికి ఏ డిఫెక్ట్ ఉంటుండవచ్చు అని చెప్పి తెలుసుకోగలిగే నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే మెట్రమెడికా నాలెడ్జ్. మెట్రమెడికాలో మనం చదువుకుంటే పేషెంట్లా కనిపించేస్తుంది, అక్కడ ఈజీగా కనిపిస్తుంది. కంటి చెప్తాడు, ఇలా నడుస్తాడు వాడు, స్టంబుల్స్ వస్తూ ఉంటాడు వాడు, ఆ వైర్ తగులుకుంటుంది, దాపులు పడతాడు, సింపుల్ అగారికస్ అంతే అయిపోయింది. ఆ లాంగ్వేజ్ చదువుకోతారు. అది ఓపియం అని చెప్పిన ఒక డ్రగ్ ఉంది, అది ఒకసారి చదువుకోండి. మోడర్న్ డే ఓపియంస్ ఎట్లా ఉంటారో మీకు తెలుస్తుంది. కంటి ఇచ్చినంత వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా చదువుకుంటే మనకి ఓపియం అన్నది ఎంత వండర్ఫుల్ డ్రగ్గో చెప్తారు. అక్షర్ చెప్పింది ఓపియము, ఆర్జెంటన్ నైట్రికము, అగారికస్, ఈ 3 చాలా మోడర్న్ డేకి చాలా వండర్ఫుల్ డ్రగ్స్ అని చెప్పింది. ఆర్జెంటన్ నైట్రికం ఒకటి బాగా ఎక్కువైపోయింది మధ్యకాలంలో, చాలా ఎక్కువైపోయింది. అట్లాగే దాంతో వచ్చే రిపర్కషన్స్ లో అగారికస్ బాగా ఇండికేట్ అవుతుంది నర్వస్ కండిషన్స్ కి.
ఓపియం ఇది చెప్పక్కర్లేదు. పొడుగు ఉన్నాడు, పాతన కాలం నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటాడు. దొంగ దొంగ ఎప్పుడు ఉన్నాడు. ఎట్లాగా మెంటల్ సింటమ్స్. మెంటల్ సింటమ్స్ లో మనం ఆర్సనిక్ వాడిని సింటమ్స్ రకరాలు. స్పెషల్ కండిషన్స్ ఏమైనా గాయిడ్ ఉందా లేదు. అట్లాగే కొంతమంది చూసుకుంటారు, తల చూస్తే మనం వాడికి హైడ్రోసెఫలస్ ఉందో లేదో చెప్పేయచ్చు. ఇన్సిపియంట్ హైడ్రోసెఫలస్ కండిషన్ అని చెప్పని ఒకటి ఉంటుంది. అంటే వాడికి హైడ్రోసెఫలస్ ఉండదు, బట్ హైడ్రోకెఫలాయిడ్ హెడ్ ఉంటుంది. ఆ హెడ్ అంటే ఒకే ఒక డ్రగ్ ఉంది, ఎపోసైనం. ఎపోసైనం అన్నది ఒకే ఒక డ్రగ్. మొన్న మళ్ళీ వెరిఫై చేశాను, మీకు చెప్తాను కదా నేను తప్పు చేస్తున్నానేమో అని చెప్పని మళ్ళీ మొన్న వెరిఫై చేశాను. పాస్డ్ కోర్ హెడ్ అని చెప్పని రాశాడు ఎపోసైనంలో. అంటే ముందు తల ముందు భాగంలో ఇలా ముందు ప్రొటెక్ట్ అయ్యి వస్తుంది. అది క్లియర్ కట్ ఆఫ్ ఎపోసైనం. ఆ హైడ్రోకెఫలస్ కండిషన్ లో ఎపిస్ ఉంటుంది, హెలిబోరస్ ఉంటుంది, ఎపోసైనం ఉంటుంది, ఇంకో 2-3 డ్రగ్స్ అవి వస్తాయి. బట్ ఈ పాస్డ్ కోర్ హెడ్ అన్నది ఓన్లీ ఎపోసైనంలోనే ఉంటుంది. అట్లాగే పల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. పల్స్ లో మనకి కొన్ని డ్రగ్స్ ఈజీగా తెలిసిపోతాయి. బాగా తక్కువ పల్స్, ఇంపాల్పబుల్ పల్స్ ఉంటే కనుక క్యాల్మియా. తర్వాత ఇర్రెగ్యులర్ పల్స్ ఉంటే డిజిటాలిస్. ఇంకా మిగతా పల్స్ లో ఉంటే స్పీడ్, ఫాస్ట్, టెన్స్ పల్స్ ఉంటే స్పైలీరియా. హార్డ్, టెన్స్ పల్స్ ఉంటే కోనియం. ఇవి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి విడిగా వీటికి. ఆ పల్స్ మనకి తెలిసిపోతే కనుక ఈజీగా ఆ డ్రగ్ వేసేయచ్చు. మిగతా సింప్టమ్స్ అన్ని పక్కన పెట్టి వేసేయచ్చు. ఎందుకంటే స్పైలీగా తీసుకుంటే వాడి హార్ట్ డేంజరస్ గా ఉందని చెప్పి తెలుస్తుంది. ఇర్రెగ్యులర్ పల్స్ ఉంది అంటే రెటమాటిక్ కండిషన్ పోయింది, తర్వాత సర్క్యులేటరీ ఫెయిల్యూర్స్ వస్తాయని చెప్పి తెలుస్తుంది. సో కొన్ని మనకు డ్రగ్ ఇండికేషన్ అయిన దాన్ని బట్టి ఫ్యూచర్ లో వాడికి ఏ జబ్బులు వస్తాయో కూడా మనం తెలుసుకోవచ్చు. కార్బోవిజ్ ఇండికేట్ అయిందనుకోండి, కొన్నాళ్ళలో వీడికి బ్లడ్ వెసల్స్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా రెస్పిరేటరీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకని చెప్పి ముందే ఇక్కడ వేసేస్తే అయిపోతుంది, అక్కడతో కట్షాడ్ అయిపోతుంది. అట్లాగా అదొకటి చూసుకోవచ్చు. కలర్ ఆఫ్ ది స్కిన్ జాండీస్ లోని వాటిలోని ఉంటుంది. తర్వాత కలర్ ఆఫ్ ది ఫేస్. ఫేస్ కొంతమంది బ్లాక్ గా తయారైపోతుంది. ఒకసారి ఒక జబ్బు వచ్చిన తర్వాత బ్లాక్ గా తయారైపోతుంది. ఆ బ్లాక్ గా తయారైపోయిన దానికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఇందాక చెప్పిన ఆరంబెట్లోని ఈ ఫేస్ లో ఫేస్ ఒక్కటి చూసి ఆరంబెట్ చెప్పేయచ్చు సార్. ఫేస్ తాలూకా స్కిన్ కండిషన్ చూసి ఆరంబెట్ చెప్పేయచ్చు. మనకి జాలారి వాళ్ళు ఉంటారు, వాడు సముద్రం మీదకి వెళ్ళిన తర్వాత మొహం అంతా నల్లగా అయిపోయి పగులు వచ్చేస్తుంది. ఆ పగులు వచ్చేసిన స్కిన్ జాలారి వాళ్ళకి కాకుండా ఎవరికి ఉన్నా సరే ఆరంబెట్ పని చేస్తుంది. అదొకటి. అట్లాగా ఇది మెంటల్ సింటమ్స్ మనకి ఏవి దొరికాయో అవి క్లియర్ కట్ గా వాటిని తీసుకోవడం చేయాలి. తప్పనిసరిగా మెంటల్ సింటమ్స్ లేకుండా పై చెప్పినవన్నీ వేస్ట్ ఇంకా. ఒక్క మెంటల్ సింటమ్ దొరికిందా పై చెప్పినవన్నీ పక్కన పడేయచ్చు. ఈ ఒక్క మెంటల్ సింటమ్ తోటే మనం ప్రయోగించేయచ్చు. వచ్చాడు ఇందాక చెప్పినట్టుగా కేసులో మన ఎదుర్కొంటేనే 3 పిల్లలు పోట్లాడుతున్నారు. వాడు అక్సోన్గా పడేయచ్చు, వెనకాడని పడేయచ్చు, లేదా బెల్లాను పడేయచ్చు, స్టామానియం పడేయచ్చు. ఇట్లాగా ఇవన్నీ సూపర్ సీడ్ చేస్తాయి. మెంటల్ సింటమ్ దొరికింది అంటే కనుక పై చెప్పిన సింటమ్స్ అన్ని కూడా సూపర్ సీడ్ చేసి ఆ ఒక్క సింటమే డామినేట్ చేస్తుంది. దాన్నే తీసుకోవాలి, మిగతా ఏమీ తీసుకోకూడదు కూడా. అట్లాగే యాక్యురేట్ పికప్ ఆఫ్ కరెక్ట్ సింటమ్ అండ్ రెమెడీ, ఇదొకటి బాగా అలవాటు చేసుకోవాలి. యాక్యురసీ లేకపోతే కనుక మనం ఫెయిల్ అవుతుంటాం. ఆ స్నాప్షాట్ ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్ గారు చెప్పేశారు, నేను ఇంటికి వెళ్తాను, ఇలా మంది ఇచ్చేస్తాను, నా ఫింగర్ ప్రింట్స్ లో ఉంటాయి అంటే కనుక ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తాయి. ఫెయిల్యూర్స్ ఎక్కువ తెచ్చుకోకండి. టైం పట్టినా కూడా యాక్యురేట్ గా వెళ్ళండి, యాక్యురేట్ గా వెళ్ళి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోండి. యాక్యురసీ లేకపోతే కనుక ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఏ కేసులోనే రాదు. అట్లాగే సిమ్టమ్ ని చదవటం అన్నది ఒకటి ఇంపార్టెంట్.
రెమెడీ చదవటం అన్నది మరీ ఇంపార్టెంట్. రెమెడీని కూడా మనం యాక్యురసీ తోటే చదువుకోవాలి. రెమెడీ చదువుకున్నప్పుడు మాస్టర్ గారు మనకి ఇచ్చిన పద్ధతి మళ్ళీ చెప్తున్నాను. ఒకటి కంటిమెంటరీ మెడిక, రెండోది టిఎఫ్ఎల్ఎన్, మూడోది కెరీరింగ్ గైడింగ్ సిమ్టమ్స్. ఈ మూడు పక్కన పెట్టుకుని ఒక్కొక్క డ్రగ్ చదవండి. లాస్ట్ 2 సెమినార్స్ లో కూడా చెప్పాను, ఎవ్వరూ చేసి ఉంటారు, నాకు డౌట్ లేదు. నేను చేస్తున్నాను, మీరు ఎవ్వరూ చేసి ఉంటారు. చేశారు ఎవరైనా? చేయలేరు. చెప్పానా? చేయలేరు అని చెప్పినట్టు రాత్రి శ్వాస మీద ధ్యాస పెట్టి ఉదయం ఊపిరి తీసుకుంటున్నావా లేదా చూడండి అన్నారు. పొద్దున్న లేచి అడిగితే ఎవరు చేయట్లేదు. అట్లాగే మళ్ళీ మనం విని సంతోషించి ఉత్సాహం తెచ్చుకుని వదిలేస్తున్నాం. నేను చెప్పేదంతా ఎడ్రినల్ పెంచుతుంది మీలో. ఎడ్రినల్ పెంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆరిపోతుంది. అది ఇది బుర్రలో ఉండదు. చదివితే ఒకసారి చదివితే చాలు. మీరు చదవడం ఒక్కసారి చదవడం మొదలు పెట్టితే వచ్చేస్తుంది, అలవాటు. అభ్యాసమూర్తి అని చెప్పి మాస్టర్ గారు ఏది చెప్పారో, ఆ అభ్యాసమూర్తి అనేది మనం అభ్యాసం ఫస్ట్ టైం చేసుకుంటే చాలు. ఒక్కసారి చదవండి, మీ జీవితంలో చదువుదాం 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 అని చెప్పి అనిపిస్తుంది. దాంతో తెచ్చుకోవచ్చు కూడా, చదవలేకపోవచ్చు. బట్ అలవాటు ఎక్కడికి పోదు. ఒక్క గంట మెట్రమెడగా పడుకుని చదవండి. ఒక్కరోజు 3 పక్కన పెట్టుకుని చదవండి. ఆ తేడా మీకే తెలుసు. ఆ డ్రగ్ మర్చిపోరు మీరు. ఇంకా ఆ డ్రగ్ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుంటుంది మీకు. దాంతో మీరు వండర్స్ చేయొచ్చు. ఇంకా మిమ్మల్ని మెట్రమెడికాలో రీటౌట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కూడా. ఆ డ్రగ్ అలా చదువుకుంటాయి. ఆ డ్రగ్ అట్లాగా మీ మనసులోని మీరు బతుకున్నంత కాలం ఉండిపోతుంది. అది చేయండి. ఆ 2 చదువుకుంటే చక్కగా వచ్చేస్తుంది. తర్వాత ఎస్టిమేషన్ ఆఫ్ బయోటిక్ ఫోర్స్ అండ్ రెమెడీ రియాక్షన్, ఇది ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే ఎక్యూట్ కేసెస్ లో బయోటిక్ ఫోర్స్ స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా, అదొకటి చూసుకుని దాన్ని బట్టి మనం పొటెన్షియల్ సెలెక్షన్ అన్నది ఒకటి చేసుకోవాలి. మనం ఇచ్చే మందు వాడి వైటల్ ఫోర్స్ ని ఇంప్రూవ్ చేస్తుందా లేదా, చేయడానికి కావాల్సిన సింటమ్స్ పేషెంట్ లో ఉన్నాయా లేదా అని చూసుకుని మాత్రమే మందు ఇవ్వాలి. అదొకటి చాలా ఇంపార్టెంట్. అది వైటల్ ఫోర్స్ బాగా వీక్గా ఉండే కండిషన్స్ లో మనం ఎంత మంచి మందు ఇచ్చినా సరే ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి టైం పట్టవచ్చు. టైం పట్టినప్పుడు వెయిట్ చేయడానికి కావాల్సిన ఓపిక మనకు ఉండాలి. ఒక కేసు నా ఇంట్లో నా వైఫ్కి, మా అమ్మాయికి, మా 2 అమ్మాయిలకి, నా వైఫ్కి అయితే 3 months, అందులో 2 months 104, 105 ఫీవర్. మా పెద్ద అమ్మాయికి, మా చిన్న అమ్మాయికి 1 month 104, 105 ఫీవర్. నేను మొత్తం మేనేజ్ చేస్తున్నాను కేసెస్. 3 కేసెస్ నేనే మేనేజ్ చేసుకున్నాను. నో ఫెయిల్ ఎట్ ఆల్. ఇంకా ఒక్క ఇది చెప్పాలంటే 1.5 months 2 months అయిన తర్వాత నా వైఫ్కి ప్లేట్లెట్స్ కౌంట్ 20,000 పెరిగింది. 20,000 తగ్గిపోతే మా ఫ్రెండ్ వాడు గొడవ చేసేసి, లేదు నువ్వేం చేయాలో చెయ్యి, ఒకసారి వీలైతే కేసీఆర్ గారికి రమ్మని చెప్పని చెప్పారు. పాపం ఆయన వచ్చారు, చూశారు, ప్రాక్టీషియర్ ఇవ్వమన్నారు. ఆయన చెప్పిన డోసెస్ లో నేను వేయలేదు, కానీ ప్రాక్టీషియర్ వేసాను. నా పర్సనల్ డోస్ లో నేను వేసాను. ఆయన చెప్పిన డోసెస్ ఫ్రీక్వెంట్ డోసెస్ ఏమన్నారు, నేను వేయలేదు. నేను దానికి అగైన్స్ 1 డోస్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేయడం ఉన్నది నా పద్ధతి. సో అలాగే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2వ రోజు ఆయన రిపోర్ట్ చేశాను. అదే కంటిన్యూ చేయన్నారు. చెప్పాను ఆయనకి, నేను ఇలాగే వేస్తున్నానంటే డోసెస్ మీకు చెప్పినట్టు లేదు అని. దగ్గర వేసాను, డోసెస్ మార్చాను. సరే మంచిదే కంటిన్యూ చేయండి చెప్పన్నారు. 3వ రోజు ఆయన సిక్ అయిపోయాడు. నాకు వేరే హెల్ప్ లేదు. సరే అని చెప్పి నేనే కూర్చుని మొత్తం అన్నీ చదువుకుని మందులు వేసాను. అప్పుడు నేను కనిపెట్టింది సిఎన్ఎఫ్ఎస్ అమెరికానా అని చెప్పని ప్లేట్లెట్ కౌంట్ లో బాగా పెరగడానికి ఆ డ్రగ్ నేను అప్పుడు కనిపెట్టుకున్నాను. ఆ మందు వేసేసరికి 3వ రోజు కల్లా 40,000, 6వ రోజు కల్లా 1,20,000 ప్లేట్లెట్స్. ఆ రోజు నాకు నేను
పర్టికులర్ గా కూర్చొని చదివింది. అంతకుముందు ప్లేట్లెట్స్ మీద అంత దృష్టి పెట్టలేదు. ఇప్పుడు జరిగి దాదాపు 7-8 ఏళ్ళు అయింది. సో అట్లాగా ఆ కేసెస్ అట్లాగా మేనేజ్ చేసుకుని వచ్చాం. చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం తొందరపాటు కానీ ఇంపేషన్స్ కానీ ఉంటే కేసు మొత్తం కిందకి తర్వాత సెలెక్షన్ ఆఫ్ ది పొటెన్సీలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిన్న బ్రీఫ్ గా చెప్పినట్టు ఫిజికల్ వచ్చేసరికి 6 పొటెన్సీలోని, మెంటల్ వచ్చేసరికి 400 పొటెన్సీలోని, ఇంకా బాగా మెంటల్ సిమ్టమ్స్ ఉంటే కనుక 1 10 పొటెన్సీస్ లోని వెళ్ళాలి. ఇది నంబర్. ఒక స్నాప్ షాట్ కేసు ఒకటి చెప్తాను. పేరు జగన్దీప్, అర్టికేరియా మొత్తం సరిగా ఉందా లాస్ట్ 2 months లో వస్తుంది. 20 దాదాపు ఒక అరగంట తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ర్యాష్ అట్లా వస్తూనే ఎప్పుడు వచ్చింది అంటే ఆయింట్మెంట్ ఏదో రాశాడు, ఏదో ఒకటి ప్రొడక్ట్స్ మీద ఆయింట్మెంట్ రాశాడు. దాదాపు ఈ ట్రీట్మెంట్ స్టూల్స్ అనేవి దగ్గర చిన్నప్పటి నుంచి కూడా ఆన్ అండ్ ఆఫ్ రోజుకి 5-6 మోషన్స్ రెగ్యులర్ గా అవుతూనే ఉంటాయి. కాబట్టి అట్లాగే లోడెడ్ మైల్డ్ అలర్జీ రక్తం అంటే మెరాసిస్లోని అబ్డామిన్ ఒకటి బాగా పెరుగుతుంది. పెరిగి మనిషి కాళ్ళు చేతులు సన్నగా తయారవుతాయి. పొట్టంత ముందుకు వచ్చేసి కాళ్ళు చేతులు బలహీనంగా తయారైపోతాయి. ఇది మెరాసిస్ స్టేజ్ లో వచ్చేసింది. వాడు ఇంకా అంత ఎక్కువ మెరాసిస్ రాలేదు, బట్ వస్తుంది, వచ్చే కండిషన్ అన్నమాట. ఇలాగ వాడితే తర్వాత IBS, అల్సరేటివ్ కొలైటిస్, ఈ కండిషన్స్ అన్ని తర్వాత ఏజ్ లో డెవలప్ అయిపోతాయి. వీక్స్ ఆల్వేస్ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. సివియర్ ఫిట్టింగ్, ఇటు తిరగడం అసలు గురుగా ఉండకపోవడం అనేది వాడు దగ్గర నుంచి ఉన్నదే. సివియర్ యాంగర్, కోపం వస్తే తల టోటల్ ఏజ్లో నేల కేసు కొట్టుకోవడం అనేది వాడు రెగ్యులర్ ఫీచర్ అన్నమాట. ఇది ఈ ఒక్క సింటమ్ చూసి నేను ఇచ్చాను. ఆ 2వ సింటమ్ 3వ సింటమ్ ఫ్రీక్వెంట్ స్టూల్స్ అండ్ బ్లోటెడ్ ఎన్లార్జ్డ్ అబ్డామిన్. అది అబ్రాడమిన్ లో క్లియర్ కట్ గా ఉంటుంది. సో అబ్రాడమిన్ ఇచ్చాను. నేను స్కిన్ పట్టించుకోవాలి. చూడండి, అందులో స్కిన్ అసలు అన్నది అస్సలు పట్టించుకోవాలి. స్కిన్ పట్టించుకుంటే సల్ఫర్ ఇవ్వలేదు కావాలి. ఎందుకంటే మిగతా సింటమ్స్ అన్ని ముందు నుంచి ఉన్నాయి కదా. వాడికి అసలు జబ్బు పెరుగుతోంది అక్కడ. ఆ డైజెస్టివ్ ట్రాక్ పాడయ్యి అబ్డామిన్ ఎన్లార్జ్ అయిపోయి వాడికి జబ్బు అక్కడ పెరుగుతుంది. ప్రైమరీ జబ్బు అది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది అర్టికేరియా వచ్చింది. సో అర్టికేరియాకి మందు కూర్చుంటే మన పద్ధతి కాదండి. మన రోల్ అక్కడ లేదు. వాడి బాధ ఎక్కడ ఉంది అక్కడే ఉంది. వాడు చూసేది అక్కడే చూస్తాడు, పేరెంట్స్ చూసేది అక్కడే చూస్తారు. కానీ మనం చూడాల్సింది రెండింటిలో 2వ సింటమ్ 3వ సింటమ్ చూడాలి. ఆ సింటమ్స్ చూసి మంది మెంటల్ సింటమ్స్ క్లియర్ కట్ గా అబ్రాడమిన్కే ఇండికేట్ చేస్తుంది. కోపం, పీవిష్నెస్ అంటారు. ఆ పీవిష్నెస్ ఉంటుంది అబ్రాడమిన్. అబ్రాడమిన్ ఇచ్చాను మొన్న ఆగస్ట్ 21st. తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది. నాకు 30 ఇచ్చాను. క్లోజ్లీ రిలేటెడ్ కాబట్టి ఇచ్చాను. 102 103 వచ్చింది వాడికి. సరైన మొత్తం మార్చాను. అయిపోయిన తర్వాత 24/9 శుభ్రంగా ఉన్నాడు. ర్యాష్ లేదు, ఎటువంటి సింటమ్స్ లేవు. బట్ ఆ బాడీ లీడింగ్ సింటమ్ ఉంటుంది కదా, దానికి మందు ఇవ్వాలి. అందుకే లేదు. మళ్ళీ అపార్ట్మెంట్ ఫిట్ చేశాను. కంటిన్యూ అవుతుంది కేసు. ఇంకొక 3 months 4 months వాడమని చెప్పాను. వాడిన తర్వాత కేసు క్లోజ్. నెక్స్ట్ కన్వల్సివ్ కేసు. ఇదొకటి కోవిడ్ లోని పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇది ఒక వరస్ట్ కేసు. ఇది నాకు దగ్గర ఒక 10వ కేసు 12వ కేసు ఇలాగా సింటమ్స్ వచ్చి పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇది 2021 ఆగస్టులో ఒకసారి కన్వల్సివ్ కండిషన్ ఆల్రెడీ వచ్చింది. తర్వాత మనం మళ్ళీ ఆగస్ట్ 23లో ఒకసారి మామూలు స్పీచ్ చైల్డ్ వాడు 14 ఏళ్ళు వాడికి 10వ క్లాస్ చదువుతున్నాడు. చిన్న పిల్లాడు ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేస్తాడు. 2 పప్పీస్ ఏవో పట్టుకున్నట్టు ఇంట్లో, ఇవి నా పప్పీస్ అని చెప్పి గ్యాదర్ ఇల్లంతా.
నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాను. అగ్రెసివ్, బాగా సివియర్గా కోపం, అవతలాడు కొట్టేయడం, కట్ చేయడం, వీటిలోంచి పారిపోవడం. స్కూల్ అంటే చాలు వీడికి భయం వచ్చేస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ స్కూల్ టైం 9 అయిపోతుంది, స్కూల్కి వెళ్ళాల్సిన టైం. అక్కడి నుంచి నార్మల్గా ఉంటుంది. మళ్ళీ వాడిని స్కూలు అని చెప్పంటే చాలు మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. చిన్నప్పుడు న్యూమోనియా వచ్చింది, ఫ్లోరసీ వచ్చింది, దానికి యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్ 3 months వాడారు, అదైపోయింది. ఇది రెగ్యులర్ ఇచ్చేవాడు ఇంట్లోని. అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి, కాంబినేషన్ వచ్చినట్టు అలా ఇంట్లో పడుకుని అలా వేళ్ళు పక్కకు తిరిగిపోతాయి, అలా కొట్టుకుంటూనే ఉంటాడు. ఇది వస్తే దగ్గర దగ్గర ఒక 1/2 గంట 2 నిమిషాలు ఇలా ఉంటాడు, తర్వాత మామూలు అవుతాడు, తర్వాత మళ్ళీ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే పడుతుంది, అలా చేస్తూనే ఉంటాడు. ఫస్టేమో వాళ్ళు ఎలోపతి చేయగలుగుతారు, అప్పటికే సైకాట్రిక్ డ్రగ్స్ మీద ఉన్నాడు, శుభ్రంగా మొత్తం స్టడెడ్ విత్ సైకాట్రిక్ డ్రగ్స్. సో అది నేను ఏం చెప్పానంటే నెమ్మదిగా తగ్గించి 11 రోజుల తర్వాత పూర్తిగా స్టాప్ చేసింది అని చెప్పాను. ఈ చట్టంలో కూడా సల్ఫర్ 6 ఇచ్చాను ఇనీషియల్ గా, ఫిబ్రవరి 18 December 2023. సో అలా క్యాలిఫర్స్ ఇచ్చాను వేసుకోమని. సో 6 months జనవరిలో నా దగ్గరకు వచ్చేసరికి మొత్తం పిల్లలకి స్టాప్ వచ్చాయి. అప్పుడున్న వల్ల క్రాంప్స్ ఎక్కింది, విపరీతమైన ఎక్కింది వచ్చేది. అలాగే ఇందాక చూస్తారు కదా, నోరు ఇలా తిప్పేసి ఆ నోరు తిప్పేయడం, ఆ పెయింట్ అవ్వడం, అది 10 days నుంచి రోజు 10 days 1 day నుంచి రోజు వస్తుంది. ఎందుకంటే సైకాట్రిక్ డ్రగ్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ వదిలేదు. ఆ సింటమ్స్ చూసి శ్రమని ముందుకుంటే వైలెన్స్, రెండోది ఫియర్. శ్రమలోని ఓపియంలోని ఉన్నంత భయం ప్రపంచంలో ఈ 2 డ్రగ్స్ వాడితే ఆర్సెనిక్ ఆల్కహాల్, ఈ 3 డ్రగ్స్ తోటి ప్రపంచంలోని భయాలని చాలా వరకు తగ్గించగలం, పోగొట్టలేము, తగ్గించగలం. శ్రమని పంపించాను. ఇచ్చిన తర్వాత 20వ తారీఖు వరకు శుభ్రంగా నార్మల్గా మాట్లాడాలి. 21 నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా చైల్డిష్ బిహేవియర్ అవ్వడం, అది ఒకసారి ఫిక్స్ రాకుండా ఈ రకమైన బిహేవియర్లో మారాడు. కార్టూన్సే చూస్తాడు, చిన్నప్పుడు 10th class అయినా సరే కార్టూన్సే చూసేవాడు. చేతిలో కాళ్ళు మన పడి వెళ్ళిపోవడం, కంప్లీట్ అవర్సన్ టు స్టడీస్, అస్సలు చదువు అన్నది ఏది పడలేదు ఎక్కడ. తర్వాత దాని గురించి మాట్లాడితే ఇంకో టాపిక్ ఏదో మాట్లాడతాడు. సో మళ్ళీ శ్రమను రిపీట్ చేశాను. ఫిబ్రవరి వచ్చేసరికి పూర్తిగా నార్మల్ అయిపోయాడు. నార్మల్ అయినా సరే నాకు చిన్న అలవాటు ఏంటంటే గిరిలో వదిలేస్తాను ఒకసారి మందులు కొట్టి, ఆ డ్రగ్ పనిచేయడం ఇంకా ఉందా లేదా, ఆ డ్రగ్ ఇంకా పనిచేస్తుందా లేదా అని చెప్పని ఇంకో డోస్ వేసి వదిలేస్తాను. ఏమైనా సింటమ్స్ ఉన్నాయని కూడా బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసి కూడా ఫ్రీ అయిపోతాడు. దీంతో క్యూర్ తొందరగా అవుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
కాన్స్టిట్యూషన్ లో ఏదైతే బాగుందో సిమ్టమ్స్ అన్ని తగ్గిన తర్వాత కూడా ఈ డోస్ వేసేస్తే కాన్స్టిట్యూషన్ చాలా క్లీన్ అయిపోతుంది. అన్వాంటెడ్ కండిషన్స్ ఏవైనా సప్లైన్ గా ఉండిపోయి ఉండాల్సి వస్తే బయట రావాల్సి వస్తే ఇప్పుడే వచ్చేస్తాయి. లేదనుకోండి వాడు మన దగ్గర చెడిపోతాడు, మళ్ళీ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ పెడుతుంది. ఆ ప్రాబ్లం రాకుండా అట్లాగే మళ్ళీ ఇంకో డోసు ఫిబ్రవరి ఎండ్లో ఇంకోటి వేయాల్సి వస్తే అప్పుడు వేసాను. తర్వాత కంప్లీట్ గా మార్చి అయ్యేసరికి కంప్లీట్ గా నార్మల్ అయిపోయాడు, స్కూల్ వెళ్ళినాడు. ఇది మొన్న నా దగ్గర క్లినిక్ వచ్చినప్పుడు నా పేషెంట్ నార్మల్ స్కూల్కి వెళ్ళినాడు, అంతా బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. ఇది కోవిడ్ వల్ల వచ్చిన ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఇట్లాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి. ఒక వల్ల అయితే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేతిలో కాళ్ళు ఇలా కొట్టుకోవడం. ఒక అమ్మాయి 9 years ఓల్డ్, చిన్నప్పటి నుంచి కూడా పూర్తిగా డ్రెస్ స్కిన్, వింటర్లో వచ్చేసరికి బాగా ఎక్కువైపోయేది, క్రాక్స్ వచ్చేసి మంట పుడుతుంటేది. మంట పుట్టిన తర్వాత గోపితే కనుక ఫైన్ పౌడర్ లాగా రాలిపోతూ ఉంటాయి. చెప్పించుకుంటాము కిచెన్ దగ్గర నైట్ మెయిన్లీ పెట్టారు. సో తర్వాత కాన్స్టిపేటెడ్ మొత్తం చెప్తే కానీ పెడతాం. మెంటల్ హెల్త్ వచ్చేసరికి విపరీతమైన బతకం. తర్వాత డార్క్నెస్ అవుతుంది, ప్రతిదానికి ఏడుపు, చిరాకు, వాదన ఎదుగుతుంది. చదువు అనేది చాలా తక్కువ, ఏదో మార్కులతో పర్సెంటేజ్ సిగ్నేట్ తెచ్చుకుంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. మాట్లాడినప్పుడు కరెక్ట్ గానే సమాధానం చెప్తుంది, కానీ రాసేసరికి డిస్లెక్సియా వచ్చేస్తుంది. దాంతో మేజర్గా పోతుంది. తర్వాత చిలిపి విపరీతమైన చిలిపి మనిషి, సరదాగా ఉంటుంది, మంచి పిల్లలు. తర్వాత ఇంక్లూసివ్ సబ్స్టెన్స్కి సెకండ్ ఇయర్లో ఆపరేషన్ ఉంటాయి. ఆ తర్వాత 1.5 year ఏజ్ వచ్చినప్పటికీ ఫెబ్రవరి సిగ్నల్స్ వచ్చాయి పిల్లలకి, ఫీవర్లో వచ్చే కన్వర్జన్స్. దానికోసం అప్పుడప్పుడు మందులు వాడుతుండేవాళ్ళు. బహుశా నా ఉద్దేశం ఏంటంటే ఇంక్లూసివ్ సబ్స్టెన్ ఆ ఫెబ్రవరి సీజన్ ఇచ్చిన యాంటీ డిప్రెసెంట్స్ లేదా యాంటీ కన్వర్జన్స్ వల్ల ఇంటెస్టైనల్ మూవ్మెంట్ తగ్గిపోయి ఉదయంలో కొట్టి వెళ్ళిపోయి ఉంటుంది. మన హోమియోపతిలో ఇంటర్సెప్షన్ కి డ్రగ్ ఏంటి చెప్పగలరా? అందరికి తెలుసు. రాగా వెళ్ళి వాళ్ళు అంతా చాలా మంది చెప్పారు కదా, మెట్టు అందులో వచ్చింది సార్. లంబోమెట్ ఇస్ షీట్ యాంకర్ ఇన్ ఇంటర్సెప్షన్. మనకి క్లియర్ కట్ గా డిసీజ్ కి మందులు ఇచ్చినవి ట్రీట్మెంట్ కల్లా కొన్ని ఉన్నాయి, ఆ ఊళ్ళో పెట్టేసుకోవాలి. ఇంటర్సెప్షన్ కి లంబోమెట్. ఇది వాళ్ళకి ఫస్ట్ నేను కేసు తీసుకునేటప్పుడే ముందే చెప్పేస్తాను, ఏంటి అంటే మీ అమ్మాయి స్కిన్ తగ్గించడం నాకు ఈజీ అని, కానీ మీకు దగ్గర 3 నుంచి 4 నెలల పాటు మీ అమ్మాయి మంచం మీద ఉండాల్సి వస్తుంది. అంత ఎక్కువగా వస్తుంది, వచ్చి కానీ తగ్గదు. మరి అప్పుడు ఏం చేయాలండి అంటే, నేను మందు ఇస్తాను, నా మీద నమ్మకం ఉంటే స్టార్ట్ చేస్తాను, లేదు అంటే ఈ కేసు ఇక్కడ వదిలేసేటప్పుడు ఇక్కడికి కొన్ని లేదు డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నాం మేము, ప్రతిసారి నాకు ఇదే ప్రాబ్లము, ఎలాగో మీరే తగ్గించండి అని చెప్పని అతను ఫాదర్ ఇద్దరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి 1-3 సార్లు చెప్పి ఒకసారి ఫస్ట్ టైం తిప్పి పంపించేశారు. 2 రోజులు ఆలోచించుకుని 3వ రోజు రండి నా దగ్గరికి, లేదు అంటే మళ్ళీ మీరు నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, డాక్టర్ గారు నాకు చెప్పలేదని చెప్పని మీరు అనుకుంటారు, అగ్రవేషన్ క్యారెక్టర్గా వస్తుంది, చూసుకోండి అని చెప్పాను. సరే అని చెప్పి మళ్ళీ 2వ రోజు వాళ్ళు చెప్పినప్పటికే వచ్చారు. వచ్చి మందు తీసుకున్నారు. ఫస్ట్ ఓకేతో స్టార్ట్ చేశారు. ఓకే ఎందుకంటే ప్యూర్ ఒకటి, లేజినెస్ ఒకటి, కాన్స్టిపేషన్ ఉంది.
ఈ మూడింటితోటి ఇండికేషన్ తీసుకుని ఓపియం తీసుకున్నాను. ఆ తర్వాత సల్ఫర్ వేయాల్సి వచ్చింది. సల్ఫర్ వేశాను, 12 వరకు వేశాను. అది ఇప్పుడు 2023 ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు సల్ఫర్ ఓపియం రిజల్ట్స్ మెయింటైన్ చేశాం. అట్లాగే మొన్న ఫిబ్రవరి 2024 మళ్ళీ ఓపియం రిపీట్ చేశాను. ఎందుకంటే అబద్ధాలు తగ్గలేదండి, కారణం అలాగే అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. అక్కడి నుంచి స్కిన్ పెరగడం మొదలైంది. స్కిన్ పెరగడం మొదలుపెట్టి సివియర్ ఫీవర్ 102, 103 ఫీవర్, సివియర్ స్కిన్ ప్రాబ్లం, స్కిన్ ఇది ఓపియం వేసిన 15 రోజులు తర్వాత సఫరింగ్ అనమాట. ఇలాగ 2 కాళ్ళకి ఏంటంటే పిల్ల ఇలా కాళ్ళు ఇలా గాలిలో పెట్టుకుని పడుకునేది. నేను చూపించాను, ఎందుకంటే ఇంతకుముందు ఇట్లాంటి కేసు కూడా చేశాం. చేసిన తర్వాత ఈ కేసుకు వచ్చాను. అదే చెప్పాను అన్నమాట, వర్రీ అవ్వకండి, గ్యారంటీగా దొరుకుతుంది. మీకు ఓపిక ఉండాలి, నాకు ఓపిక ఉండాలి, పక్కింటి వాళ్ళకి కనకండి చెప్పాలి. మీ చుట్టుపక్కల ఎవరు చెబుతారో వాళ్ళకి ఏది కనకండి. విన్నారంటే మీరు ఇక్కడతోటి ఈ అమ్మాయిని ఇంకా జీవితాంతో స్కిన్ ట్రబుల్, దాంతో వచ్చే మిగతా బాధలు ఇవన్నీ తప్పు. ఇదంతా ఫస్ట్ ఫార్మేషన్. ఇది ట్రీట్మెంట్ మొదలు పెట్టిన 4 రోజుల తర్వాత సంగతి. ఓపియం వేసిన 15 రోజులు 20 రోజుల తర్వాత ఎవరన్నా భరించగలరండి? ఇది మనలోని ఇట్లా వస్తే ఆ పిల్ల భరించిందండి. నేను మెచ్చుకున్నాను ఆ పిల్లలు చాలా అసలు. కానీ ఏడవడం విపరీతంగా ఏడ్చేది, గొడవ పెట్టడం విపరీతంగా గొడవ పెట్టేది. రాత్రి అయితే ఇంక నరకం పిల్లకి. ఇది నాకు మహేషారు చెప్పిన ఒక విషయం గుర్తుంది. ఎప్పటికన్నా సరే సెక్షువల్ పర్వర్ట్ ఉంటాడు చూసారా, ఆ సెక్షువల్ పర్వర్ట్ ని ఒక ఆడవాళ్ళకి ఇట్లాంటి పేషెంట్ ని దగ్గర వాడిని పెట్టేసి వాడిని ఇక్కడ ఉంచి ఇలాంటి వాళ్ళకి సర్వీస్ చేస్తే వాడి జీవితం కాదు మొత్తం కొన్ని ఆ జన్మలకి ఆ డిజైన్ పోతుందట. అది అంత ఇది నెమ్మదిగా స్కిన్ అంతా షడాప్ అవుతూ ఉన్నప్పుడు వచ్చిన కండిషన్. ఇదంతా కొలెక్షన్ అసలు మనం గా అలాగా మంచం వెళ్ళేలాగా ఈ కాలు మంచం వెళ్ళి చాపుకుని ఉండాల్సిందే. అదంతా రాలిన స్కిన్ ప్యాచెస్ ఉన్నాయి. రాలితే ఇలా రాగా ఇదంతా మొత్తం మాంసమే, బయటకు మాంసం తప్పించిన కోట్లేదు. అలా అది ఆ పొజిషన్ 3 months పట్టింది సార్. కరెక్ట్ గా మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి పూర్తి నార్మల్ అయ్యే వరకు 3 months టైం పడుతుంది. నేను వాటిలో 3 సార్లు 2 సార్లు ఇంటికి వెళ్ళి చూశాను. మిగతా అంతా ఫాలో అప్ వాళ్ళు వీడియో తీసుకురావడం. ఇప్పటికీ దగ్గర 20-30 వీడియోలు ఉన్నాయి మన దగ్గర. రోజు చూపిస్తాను అంతే. రోజు వీడియో తీసుకుంటడం ఇంకా ఉన్నప్పుడు తీసిన లాక్స్ పట్టుకున్నాను. లాక్స్ పట్టుకున్నాను తేడా పడుతుంది అయిపోతుంది. వీడియోస్ ఇక్కడ స్కిన్ ఫస్ట్ పెరిగింది కదా, ఆ పెరిగినప్పుడు సివియర్ ఎరప్షన్స్ అండ్ బోత్ లెగ్స్ క్రాక్స్ అండ్ ఫిషర్స్ బౌల్లో మొత్తం ఎడంకాలం ఇంకా ఎక్కువ ఉన్నాయి జనరల్ గా ఫస్ట్ నుంచి కూడా. సో అఫెన్స్ విపరీతమైన వాసన, ఎంత కడిగినా సరే వాసన పోయేది కాదు.
హీట్ సింపుల్ కోల్డ్ కొంచెం చల్లగా వేసినా సరే అక్కడ ఇంకా ఫిబ్రవరి కదా కొంచెం చల్లదనం బాగా ఉంది. ఈ మెక్సాల్ వేసాను. మెక్సాల్ వేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేసాం. ఫీవర్ మధ్యలో వదలు పెట్టింది, చైనా వేసాను. తర్వాత మెజీరియం చెప్పని ఆ స్కేల్ చూసుకున్న టైంలో మెజీరియం వేసాను. మెజీరియం ఏంటంటే కింద పచ్చిగా ఉంటుంది, పైన ఏమో స్కేల్ ఉంటుంది. అది క్లాసికల్ సింప్టమ్ ఆఫ్ మెజీరియం. అయిన తర్వాత మెజీరియం వేసిన తర్వాత రావడం మొదలు పెట్టింది బాగా. నెక్స్ట్ బాగా సివియర్ కోల్డ్ అవి మధ్యలో వచ్చాయి, కాఫ్ వచ్చింది. ఇది వల్ల తగ్గట్లేదు చెప్పి హెపార్సల్ వేసాను. ఆ తర్వాత లెకసిస్ ఒకసారి వెళ్దాం అని చెప్పని లెకసిస్ వేసాను. తర్వాత ఫీవర్ ఇంకా తగ్గట్లేదని చెప్పిన ఆర్సనికాలు 104 వస్తే ఆర్సనికాలు 100 వేసినా కూడా 104. ఇక్కడ నాకు బ్రేక్ త్రూ వచ్చింది కేసులో. ఏంటంటే రాత్రి 9కి టెంపరేచర్ పెరుగుతాం. పెరిగిన తర్వాత 3 to 7 PM ఉంది. తర్వాత ముందు మనకి ఫస్ట్ ఒకసారి క్యామెరా వచ్చేసరికి 9 PM. సో 9 o'clock బాగా ఎగరబడి వచ్చింది. విపరీతంగా నలుగురు క్యాబినెట్ దగ్గరకు వస్తే చెప్పండి అన్ని నోట్లో ఏం మాటిస్తే అన్నమాట. సరే చెప్పిన క్యామ్లా వేసాను. క్యామ్లా 2 రోజులు వేసిన తర్వాత కింద ఇంకా షడా ప్రాబ్లం మొదలు పెట్టేసి బాగా తగ్గిపోయింది. గ్రాడ్యువల్ గా లెగ్స్ అన్ని తిరిగి వచ్చేస్తాయి, శుభ్రంగా నార్మల్ స్కిన్ వస్తుంది. వచ్చేటప్పుడు మాత్రం సివియర్ ఇచ్చింది, అంత కాదు దురద. ఆ దురద భరించడం నా వల్ల కాదు, కురుకులైనా పర్వాలేదు మళ్ళీ తెప్పించేయండి నా కురుకులు అని చెప్పిన పిల్ల ఏడ్చిస్తే సరే చెప్పిన వెనకాడియం తప్పించాను. వెనకాడియం తప్పిలోని వెనకాడియంలో ఇంకోసం మంచి సింప్టమ్ ఏంటంటే స్కిన్ దురద బాగా వస్తుంటే వెనకాడియం కాబట్టి వస్తుంది. ఎంత ఎక్కువ పిచ్చిక్కిపోయేటంత దురద వస్తే, కోపం చేసేటంత దురద వస్తే, కూతురు తింటే అంత దురద వస్తే వెనకాడియం వస్తుంది. సో అయిన తర్వాత హెయిర్స్ ఒకటి మధ్యలో జాయింట్ పెయిన్స్ వస్తాయి. జాయింట్ పెయిన్స్ వచ్చేసరికి హెయిర్స్ అయినా కొంచెం ఎలివేటెడ్ గా ఉంది. సరే చెప్పని ముందు దూరం పెట్టాలని చెప్పని వెనకాల 200 ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలో స్టార్ట్ చేసింది. చివరికి వచ్చేసరికి వెనకాల 200 తర్వాత లెకసిస్ కంప్లీట్ అయ్యేసరికి మే 3 months. 3 months టైంలో పిల్ల పూర్తిగా నార్మల్ అయిపోయింది. ఇది చివరి స్టేజ్ లో ఉన్న వీడియో అనమాట. ఇప్పుడైతే పూర్తిగా నార్మల్ అయిపోయింది. లేటెస్ట్ వీడియో నేను తేలేదు, బట్ కంప్లీట్ నార్మల్. పిల్లలు చూపించుకుంటే చూపించరు కదా. సో కేస్ మేనేజ్మెంట్ లో ఇక్కడ చిన్న ఇది చెప్తాను. ఇలాంటి కేసు చేయడానికి కొంచెం ఎక్కువ ఓపిక, ధైర్యం కావాలి. ధైర్యం నాకు మాస్టర్ గారు వచ్చింది, ఓపిక మా నాన్నగారు వచ్చింది, పొట్టు నాకు. సో చేసాము, శుభ్రంగా అయింది. లాస్ట్ లో వచ్చి డాక్టర్ గారు నేను వీళ్ళ దగ్గర ప్రిపేర్ తీసుకోవాలి, మంత్లీ తీసుకునే 500 అంతా తీసుకున్నాను. అంటే ఎన్నిసార్లు పీరియడ్ వచ్చినా సరే నేను జాబ్ చేయాలి. డాక్టర్ గారు నాకు అంతా ఇవ్వాలనుకుందంటే ఎంత ఇమ్మంటారో చెప్తానని అడిగాను. నాకు చెప్పకండి మీరు ఎంత ఇస్తారు. సంస్కృతి సదాన్ని కంప్లీట్ చేసి ఫ్లాట్లెట్లు పడడం, అక్కడ మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అక్కడ ఇచ్చేయండి, రిసీట్ రాసి చేసుకుంటున్నారు, మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి పంపిస్తారు. 10,000 ఇచ్చారట. అట్లాగా ఇవన్నీ మనకి మనం బాకీ పేరు తీసుకుంటాం, మనం ఇచ్చేసుకుంటే పిల్ల శుభ్రంగా ఉంది. బట్ ఓపియం మళ్ళీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఓపియం నుంచి వచ్చింది. ఆ ఓపియం కండిషన్ పూర్తిగా పోగలగలిగింది. అందుకని మళ్ళీ మనం ఓపియం వేసారు. ఓపియం వేసి ప్రస్తుతం నార్మల్గా ఉంటే చదువుకుంటుంది. ఇది మాస్టర్ గారి నాన్నగారు ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చిన
పెద్దలందరికీ నమస్కారాలు. ఓపికగా మీరు విన్నందుకు మీకు నమస్కారాలు. ఈ అవకాశం చేయడానికి అవకాశం ఈ జీవితంలో నాకు మాస్టర్ గారికి దీని మీద డిస్కషన్ పెట్టచ్చు, కానీ చంద్రమోహన్ ఇప్పుడు బాగుపడతారు. డిస్కషన్ పెట్టండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రామేశ్వర్ గారు వారు అపారమైన అనుభవంతో కేసెస్ ఎట్లా డీల్ చేయొచ్చు అనే విషయాన్ని నాకు క్లియర్గా చెప్పారు. వారి కృతజ్ఞతలు. నెక్స్ట్ డాక్టర్ ఉమేష్ ఐ అండ్ హోమియోపతి అనే టాపిక్ మీద చెప్తారు. మీరు పిహెచ్ఎంఎస్ అండ్ ఎండి కంప్లీట్ చేశారు, పీడియాట్రిక్స్ చేస్తున్నారు. మంత్ర హోమియోపతి క్లినిక్ లో క్లినిక్ ద్వారా మీరు వీరిని వేదిక అనుసరించి ఐ అండ్ హోమియోపతి మీద వారి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే నుంచి సీరియస్ టెర్మినల్ కేసెస్ లో హోమియోపతి అక్కడ వస్తారు లేదా ప్రయత్నించారు. కానీ ఇక్కడ అవకాశం రాలేదు. అనంతపురంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ గారు నా దగ్గర పంపిస్తున్నారు. ఒక కేసు సీరియస్ కేసు లో నేను బ్యాంక్ బంద్ చేసుకుంటే ఫోన్ చేసి టెర్మినల్ కేసు మధ్యాహ్నానికి పోతాడు పెట్టండి, మీరు ఏమైనా అందిస్తారా అని ఇప్పుడు అడిగాను చేయాలి. సరే అంటే మంచి కేసు అన్నాడు. మరి పోతేనో పోతాడంటే చెప్పాను, నీకేం రాదు, మీ పేరు చెప్పని ఏమిటి ప్రాబ్లం అంటే సివియర్ డిసెంట్రీ విత్ బ్లడ్ ఓపెనింగ్స్ అండ్ బ్లడ్ మోషన్స్. అండ్ పర్సన్ వచ్చి పెప్పర్ కొరుతుంది. సరే వెళ్ళాను, చూసాను సిమ్టమ్స్ చూసి ఇంకా 30 డోస్ వచ్చాను. అప్పుడు బ్యాంక్ వెళ్ళాను. సాయంత్రం వచ్చి చూడాలి, నాకు కుదరలేదు బ్యాంకులో మీటింగ్. మనాడు పొద్దున మళ్ళీ వచ్చి ఐసీలో చూడడానికి వస్తే ఆ నర్సు బెడ్ ఖాళీ విత్ నర్స్ అడిగి ఏంటి మా కేసు ఎవరి రాత్రి మందేశాను, రాత్రి నుంచి వేడికి వస్తారు. వేడంటే అయ్యో అనిపిస్తుంది, బాధేసి కిందకి వెళ్ళగానే డాక్టర్ గారు సీట్ నుంచి లేచి ఎదురొచ్చి కంగ్రాచులేషన్స్ అదేమి చెప్పినందుకు కాదు. అదేంటి వాడు తగ్గిపోయింది, రాత్రి నన్ను గొడవ చేశాడు, డిశ్చార్జ్ చేశాను. నేను ఏంటి ఎలా చెప్పి చెప్పింది పోయాడు. నేను అనంతపురం బస్సులో పోయాడు, ఎక్కిపోయాడు. ముగ్గురు అంటే ముగ్గురు మనిషి కాదు, చాలా బాగా తగ్గింది. చూపులని పీకేశాడు, ఏం బంధించారంటే జాస్తి కాదని. అప్పటి నుంచి ఆయన ఎమర్జెన్సీ కేసు నాకు ఫోన్ చేశారు. తగ్గిగా బెంగళూరు వచ్చేసాను. కానీ టెర్మినల్ కేసులో హోమియోపతి పనిచేస్తాను. ఆయనకి అనిపించింది కానీ ఇచ్చాను. చాలా రోజుల తర్వాత అదే హాస్పిటల్లో ఆయన పిలిచి టెర్మినల్ కేసెస్ లో నాకు వెనకాల 2 నర్సులు, 9 నర్సులు, పెద్ద బిల్డప్ ఉంది డాక్టర్లో. ఆయన కాదు కానీ ఆయన అలా బిల్డప్ ఇచ్చేసి ఎక్స్పర్ట్ పెట్టేది చెప్పి మంది ఇవ్వడం తగ్గడం ఫీజు ఆయన తీసుకునేవాడు. మొత్తం హోమియోపతి టెర్మినల్ చేసేది మాకు తెలుసు. సో మనం అన్ని కేసెస్ లో కూడా చూసుకుంటూ ఉన్నాం కదా, అంటే ఏ కేసెస్ లో ఎంతవరకు ప్రోగ్రెషన్ ఉంటుంటాయి,
లేదంటే ఏ కేసు మనం హ్యాండిల్ చేయగలము అనే కాన్సెప్ట్ లో చూసుకుంటే కూడా మనం చాలా డౌన్లోడ్ చేసుకుంటాం. అక్యూట్ ఎమర్జెన్సీస్ కానీ లేదంటే క్రానిక్ ఎమర్జెన్సీస్ కానీ మనం అట్లా డౌన్లోడ్ చేసుకుంటూ వస్తాం. అంటే ఈ కేసు జాగ్రత్త పడాలి మనం కూడా అనే కేసెస్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. కానీ అదే టైంలో మనకి వాళ్ళు అన్ని దగ్గర చూపించుకొని మన దగ్గరకు వస్తారు. చూపించుకొని వచ్చి ఎక్కడ తగ్గలేదండి, ఎక్కడ తగ్గకపోతే డెఫినెట్ గా హోమియోపతి తగ్గుతుంది, కాకపోతే అది మనం చేయగలమా లేదా అనేది మనం చూసుకుంటాం. ఆ టైంలో నేను వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాను. ఒక కేసులో ఒక కేసు ఫిమేల్ ప్రైవేట్ స్కూల్ టీచర్, ఒక 30 years ఉంటాయి. ఆవిడకి చిన్నపిల్లలకి చెప్తూ ఉంటుంది. అంటే అక్షరాలు తీస్తుంటారు కదా ప్రైవేట్ స్కూల్ టీచర్, ప్రీ ప్రైమరీలో. అసలు ఆ ప్రైవేట్ లో కూడా గుర్తించేటప్పుడు ఆవిడకి కనిపించేది కాదు. డైరీలో పెట్టిస్తుంటే లేదంటే ఆల్ఫాబెట్స్ డిక్టేట్ చేసినప్పుడు కనిపించేది కాదంట. ఎలాగో చాలా కష్టపడి చేసేది, ఎందుకంటే కంప్లైంట్ వస్తుంది మళ్ళీ పిల్లలకు సరిగా చెప్పట్లేదు కదా. ఆ కేసులో అంటే వాళ్ళ నుంచి నేను ఏం చెప్పలేకపోతున్నాను సార్, నేను పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నాను అని అని చెప్పి చూస్తుంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేస్తాడు ఏమని చెప్పారు, ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అని చెప్పారు. ఇంకొక దగ్గరలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ కూడా వెళ్ళారు. ఐ ఇన్స్టిట్యూట్ వెళ్తే అక్కడ ఇమీడియట్ హైదరాబాద్ వెళ్ళండి, ఎందుకు సజెషన్ చేస్తున్నారు. వేరే ఇద్దరు ముగ్గురికి ఒపీనియన్ తీసుకుంటే కూడా వాళ్ళందరూ అలాగే చెప్పారు, సార్ నాకైతే భయం వేస్తుంది అంటారు. ఈ కేసు నేను కూడా నాకు ఈ కేసు గురించి ఏమాత్రం తెలియదు, నేను చదివి చెప్పాను. అది చెప్పిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళకి మామూలుగా ధైర్యం ఇచ్చారు, ఏం కాదు పర్వాలేదు తగ్గించిన ఎట్లా ఇచ్చిన తర్వాత ఆ నిమిషానికి అప్పీల్ వాళ్ళు వేరే చిన్న కంప్లైంట్ వచ్చారు, దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసి తగ్గించాయి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇందులో క్లారిటీ లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఇది అంటే చిన్నగా ఆవిడ ఏముంటుందంటే ఇమేజ్ చూస్తుంటే కనుక ఈ లోవర్ లెఫ్ట్ వాళ్ళకి కనిపించదు. ఇప్పుడు నేను ఆవిడ నా ముందు కూర్చుంది, నేను కూడా కనిపించట్లేదంట, నేను ఏదో ఉన్నాను ఇప్పుడు ఏదో దయ్యప్పుడు ఆమె విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ మీరు కనిపిస్తున్నారు కానీ నాకు క్లారిటీ లేదు, నేను చాలా స్పెసిఫిక్ ఇలా చూస్తే తప్ప మీ కొంచెం ఆకారం కనిపిస్తుంది లేదు, లేదంటే నాకు అసలు కనిపించదని. అది కొన్ని ఒక పేపర్ ఇచ్చి ఎక్కడ ఏ భాగం క్లారిటీ ఉంటుందమ్మా అంటే ఈ మొత్తం క్లారిటీ ఉంటుంది, ఈ లెఫ్ట్ లోవర్ మాత్రం క్లారిటీ ఉండదు. సరేలే బాగా పాయింట్ ఉంది కదా, దొరికింది కదా, ఏదో ఒకటి మనం రిపర్ట్ చేసి ఇచ్చేద్దాం అనుకున్నాం. అట్లా ఇస్తే తగ్గలేదు. తర్వాత ఏమైంది అని చాలా ప్రూవ్ చేస్తే అప్పుడు ఒక 3 months క్రితం బైక్ యాక్సిడెంట్ కింద పడింది. ఆ బైక్ యాక్సిడెంట్ కింద పడి తల గాయమైంది. కాకపోతే ఆ రోజు జస్ట్ ఒక 1 minute ఇట్లా కళ్ళు తిరగడం తప్పిస్తే ఏ సిమ్టమ్ కూడా లేదు. అది మనం కూడా రూల్ చేసుకున్నాం, సరే దాని నుంచి చేయగలనే నేను కూడా చెప్పాను, దాని నుంచి ఏముండదు, జస్ట్ ఏదో కళ్ళు తిరుగుంటాయి నీకు ముందు కన్కషన్ ఉంటుంది కదా, దాని నుంచి ఏముంటుందని చెప్పాను. కానీ మళ్ళీ వాళ్ళు ఒక మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏం చెప్తారు, బ్లడ్ ట్రామా RTA 2 months ago అని చెప్పారు. అదే వీడియో రాసి ఇక్కడ ఏం చెప్పారు వాళ్ళు, అడ్వైస్ ఇంట్రావెరైనల్ అండ్ అండర్ జీబీపీ, అంటే ఈ ప్రెషర్స్ పైన లోపలికి గ్లకోమా అనే ఈ మ్యాక్యులా ఉంటుంది, కంటిలో ఒక మ్యాక్యులా ఉంటుంది. ఆ మ్యాక్యులా దగ్గర ఒక చిన్న క్లాట్ ఏర్పడుతుంది, దాని చుట్టూ స్ప్రెడ్ అవుతుంది, మెల్లిగా లైనెస్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు. ఆవిడ ఇట్లాగే నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్ గా కళ్ళు మొత్తం బ్లైండ్ అయిపోతుంది, నథింగ్ కెన్ బి డన్ అని చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడు కూడా నేను భయపడ్డాను, అనవసరంగా ధైర్యం ఇచ్చాను కదా అనుకుని తర్వాత చూస్తున్నా. సరే మన హోమియోపతి థెరపిస్ట్ విజన్కి అంత ప్రాపర్ గా క్లియర్ గా వచ్చేది చూస్తే మనకి రూట్ ఫాస్ఫరస్ అనేది మనకి జస్ట్ థెరపటిక్స్ అనేది మనకు అర్థమైపోతుంది. అదే విధంగా వాళ్ళకి సరే ఫాస్ఫరస్ కూడా వదులుతుంది. తర్వాత మొదటి ఇచ్చారు, ఎవ్రీడే నైట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత
ఒక 1-2 months కి ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పారు. తర్వాత ఇంకా వేరే చూసాం అది ఇంప్రూవ్మెంట్ లేదన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకి కాదు కదా, ఇంకా డ్రగ్ కాదు కదా అని చెప్పేసి అలాగే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాయి. ఇంకేంటి అని చూసి ఆ కాన్స్టిట్యూషన్ గట్టిగా పొడుగుగా ఉంటుంది అని చూస్తే మొత్తం మళ్ళీ కాన్సన్ట్రేషన్ అండి. మళ్ళీ క్యూబ్స్ లో మీకు ఎప్పుడైతే ఏ ఫీవర్స్ వచ్చాయి ఆ ఫీవర్స్ లో నుంచి డ్రా చేద్దామా అంటే అక్కడ కూడా ఏమి లేదు. సో అలాగే అని చెప్పేసి మళ్ళీ ఫాస్ఫరస్ అంటే మళ్ళీ పెట్టాను. మళ్ళీ 3 months 4 months 3-4 టైమ్స్ రిపీట్ చేశాను. చాలా మటుకి ఒక 6-7 months తర్వాత తన విజన్ అనేది ఒక 70% క్లియర్ ఉందని చెప్తున్నాను. ఆ విజన్ అనేది క్లియర్ ఉంది. ఇప్పుడు నేను క్లియర్ గా పిల్లలకి చూపించగలుగుతున్నా. యాజ్ వెల్ క్లియర్ గా నాకు ఈ విజన్ అనేది లెఫ్ట్ పార్ట్ కూడా నాకు నార్మల్ ముందుకు అట్లీస్ట్ ఒక 70-80% అయితే క్లియర్ గా ఉంది సార్. ఇలాగే కంటిన్యూ చేద్దాం, ఇలాగే వాడుకుంటాను సార్, మీరు తగ్గించండి అని చెప్పాను. సో ఇక్కడ ఈ కేసులో అంటే దాదాపు 70-80% రిలీజ్ ఉంది. వాళ్ళు ఆపరేషన్ చేయాల్సి ఉంది లేదంటే విజన్ కోల్పోతారనే కేసు కూడా మనం జస్ట్ థెరపెటిక్స్ తోని మనము చూసుకోవడం జరిగింది. అంటే క్లియర్ గా చెప్పడం జరిగింది, క్లియర్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి కొన్ని మనం ఈ ఆప్థమాలజికల్ కండిషన్స్ అంటేనే మనం జాగ్రత్తగా అందరూ ఈవెన్ మనం కాకపోయినా పేషెంట్ కూడా మన దగ్గర రావడానికి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారు. అంటే చూద్దాం అనేది తగ్గకపోతేనే హోమియోపతికి వస్తారు. లేదంటే ఇంకా ఫీవర్స్ హోమియోపతికి రావడానికి ఈ కండిషన్స్ లో రావడానికి డెఫినెట్ గా చూస్తారు కదా, అంటే వెరీ ద వే. సో ఆ విధంగా ఈ కేసు కూడా మనం హోమియోపతి థెరపీస్ ద్వారా హ్యాండిల్ చేయగలుగుతాం. ఇది మనకి డాక్టర్ రిచర్డ్ బ్రూక్స్ గారు మనకి కండిషన్ డిసీజ్ ఇన్ ద ఐ అనే హోమియోపతి ఆప్థమాలజికల్ కండిషన్స్ లో మనకి గ్లకోమా గురించి కానీ ఇంజురీస్ తర్వాత ఏమి జరుగుతాయి, ఎట్లా వస్తాయి అనే దాని వాటి గురించి చెప్తూ ఇక్కడ థర్డ్ పాయింట్ లో is a purely mechanical project and susceptible only after mechanical with the inflammatory and neurological symptoms being secondary only. ఇందులో మనకి క్లియర్ గా అకోనైట్ అని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అంటే కాకపోతే అకోనైట్ మరి మనము అంత ఇనిషియల్ గా సడన్ గా ఇస్తాం కదా, తొందరగా కంటెస్ట్ జరిగిన తర్వాత అనుకుంటున్నాం. సో అకోనైట్ చదివే కూడా అనుకుంటుంది. అయితే అందులో అలాగే ఇంటికి వస్తుంటే again there are several cases on the record in which phosphorus even on account of the pain present seems to have restored soundness and vision to undoubtedly glaucomatous life. అంటే ఈ ఇక్కడ పెయిన్ అని చెప్తారు కదా, ఆవిడకి పిల్లలకు పెట్టించేటప్పుడు చాలా స్ట్రెయిన్ అయిపోయింది, ఇంటికి వచ్చి పడుకోకపోయేది. వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్ అయినా ఏం చేయలేక ఇంటికి వచ్చి పడుకోకపోయేది. అంటే ఆ స్ట్రెయిన్నెస్ వల్ల ఇప్పుడు ఆ స్ట్రెయిన్ తగ్గింది, విజన్ క్లారిటీ మొత్తం విజన్ వెళ్ళిపోయింది. ఈ విధంగా అంటే తర్వాత చూసి ఈ రిచర్డ్ చూస్తుంటే చాలా మటుకు మనము ఎంత అక్యుపేట్ చేసినా కూడా ఎంత సివియర్ కండిషన్స్ కూడా ఇంతకుముందు సార్ అన్నట్టుగా అంటే సివియర్ కేసెస్ కూడా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉంది. కాకపోతే ఓన్లీ విల్ బి స్టడీ అనేది కూడా మనం చూసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద కేసెస్. ఇంకోటి ఇది కూడా ఇది ప్రోసిస్ అంటారు, పారాలిసిస్ ఆఫ్ ద ఐలిడ్స్ రూపింగ్ ఉంది అక్కడ. అంటే ఆ లెఫ్ట్ అప్పర్ లెగ్ అనేది పార్షియల్ గా క్లోజ్ అయిపోయింది. అంటే షీ కెనాట్ ఓపెన్ దట్. అంటే అంత కొద్ది మాత్రమే తెచ్చుకోగలరు, ఇంకా పూర్తిగా ఓన్లీ ఫిజికల్ గా ఇట్లా అంటే కానీ తెలుసుకోగలరు. ఇది ఈ కేసెస్ లో కూడా మనం అదొక జస్ట్ డెఫినెట్ గా సర్జరీ అని చెప్పేసారు. యాక్చువల్లీ ఈవిడికి ఏమైందంటే వీళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. అంతవరకు లేదా వీళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యేసరికి హాస్పిటల్ అయిపోయారు. అంటే దాదాపు స్లోగా చెప్పారు అనమాట. అంటే మళ్ళీ భయపడుతుంది అని చెప్పేసి ఒక 1 week తర్వాత చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాగా ఇంకా ఏడ్చింది అవన్నీ కామన్ ఉంటాయి కదా, అవన్నీ ఆ వీటితో పాటుగా స్లోగా ఈ ప్రోసెస్ అనేది డెవలప్ అయింది. ఎందుకు ఏంటి కొత్తగా ఎందుకు వచ్చింది, ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటి అని
ఆలోచిస్తే ఆలోచించుకొని డోసెస్ అంటే చూడలేకపోవడమా, ఎందుకు చూడాలి కానీ ఇంకో విధంగా ఎన్ని ఆలోచించినా కానీ ఏం అక్కడ ఎలిమెంట్స్ లేదు. తర్వాత అడుగుతుందా ఆ హాస్పిటల్లో ఉన్న తర్వాత హాస్పిటల్లో హాస్పిటలైజ్ అయ్యాడు అని చెప్పేసరికి ఒక 1.5 వీక్ తర్వాత ఇట్లా స్టార్ట్ చేసుకుంటాం అని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఎలిమెంట్స్ ఫ్రమ్ బ్యాడ్ బ్యాడ్ ఫ్రైడ్ ఇవన్నీ చూసి జెన్సిన్ 200 జెన్సిన్ 200 ఇందులోనే కాకుండా యాక్చువల్ మనకి ఈ ప్యారెంట్స్ ఆఫ్ ఐఎస్ లో జనరల్ బ్లైండ్ అంటే షోర్ గార్డ్ అంటే ఆ విధంగా కూడా జెన్సిన్ 200 ఈ పోస్ట్ ఫోటో ఇస్తే దాదాపుగా ఆవిడకి ఆ డోసెస్ అనేది ఇప్పుడు అయింది. ఒక 40-50% నేను లిఫ్ట్ అయ్యింది ఇప్పుడు. సో ఇది ఒక కేసు. ఇందులో కూడా మళ్ళీ రూటా ఇచ్చాను, రూటా 40 కూడా ఇచ్చాను. ఇది మనకి రిచర్డ్ డూమ్స్ గారు కిలోమీటర్ ప్యారెంట్స్ గురించి కూడా ఇక్కడ చెప్పారు. These are the casting of Rustar's, Delphinium, Cholium, Seneca, Phosphorus, Oxygen, and Rustars are those suitable when the parents of rheumatic urgent. అంటే ఈ rheumatic urgent ఇక్కడ మనకి ఎటువంటి కేసెస్ తో తీసుకున్నా కానీ ఎటువంటి ఎలిమెంట్స్ తో తీసుకున్నా కానీ డెఫినెట్ గా కొద్ది గొప్ప ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ డ్రగ్స్ తోని అని చెప్పడం జరిగింది. ఈవెన్ తెలిసింది కోల్డ్ హ్యాస్ అంటే ఈ కోల్డ్ కండిషన్స్ లో కూడా లేదంటే చల్ల గాలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ బ్రూటింగ్ ఆఫ్ ద ఐలైట్ ఉన్నటువంటి కేసెస్ లో కూడా మనకి ఈ జెన్సిన్ కోలియం అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. సింగిల్ మజిల్ పారాలిసిస్ లో కూడా జెన్సిన్ ఇంకా క్లియర్ గా పనిచేస్తుంది. Simple branches of the ocular muscles without any definite cause. The first out is essentially in the external and general muscles superior rectus effort. అంటే ఈ superior rectus muscle కూడా అంటే పారాసిస్ వచ్చినప్పుడు శనగా అనేది లైన్ మనం రిపోర్ట్ అని చెప్తున్నారు. As well as phosphorus కూడా phosphorus group creating a more pronounced form of the melody. As from spermatozoa or sexual action. Even in phosphorus patients లో కూడా ఈ సెక్షువల్ యాక్షన్ తర్వాత వచ్చేటువంటి గ్రూపింగ్ ఐడెంటిటీ లో కూడా మనకి ఈ ఫాస్ఫరస్ అనేది క్లియర్ గా వర్క్ చేస్తుంది. For paralysis of the accommodation, atropine could be expediently homeopathic. Atropine అనే డ్రగ్ కూడా atropine ఉండే డ్రగ్ పెరగడం ఉంటుంది. ఆ పెరగడం కూడా మనకి క్లియర్ గా ఈ అక్యూట్ కేసెస్ లో పారాలిసిస్ లో బాగా పనిచేస్తున్నారు తెలుపుతారు. బట్ వెన్ అకరింగ్ ఆఫ్టర్ డిప్తీరియా ఐ కెన్ జెన్సిన్ మోర్ ఎఫెక్టివ్, వెరీ ఎఫెక్టివ్. ఈ డిప్తీరియా కానీ ఈ కేసెస్ లో ఈ కోరికలకు ఆఫ్టర్ కఫ్ కోల్డ్ ఫీవర్స్ తర్వాత కూడా వచ్చిన దాంట్లో జెన్సిన్ క్లియర్ గా కూడా పనిచేస్తుంది తెలుపుతారు. Spasm of the ocular muscles is very saved in this leads where I have already spoken. అంటే ఇంతకు కూడా చెప్పారని చెప్పారు ఇక్కడ. అంటే ఈ ఆక్యులర్ మజిల్స్ కూడా స్పాజమ్స్ అవుతుంటాయి. అంటే మనం కనుక రొట్టుతో చేసుకుంటాం కదా అప్పుడు ఆ జస్ట్ మజిల్ పిచ్ కానీ లేదంటే ఆ మజిల్ పారాలిసిస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ పైన ఉన్న రెమెడీస్ తో డెఫినెట్ గా క్లియర్ అయిపోతాయని కూడా మనం చెప్పవచ్చు. ఇది ఇంకొక కేసు, ఇది బ్లడ్ షాట్ అనుకోవచ్చు లేదంటే బ్లాక్ అనుకోవచ్చు, బ్లడ్ షాట్ అనుకోవచ్చు. ఇక్కడ ఈ కేసు చూస్తే డెఫినెట్ గా వాళ్ళు సర్జరీ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే అది అక్యూట్ పెయిన్ ఉంది, రెడ్నెస్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది, అది గ్లో తగ్గింది, క్రికెట్ బాల్ సంథింగ్ తగ్గి అలా అయిందన్నమాట. తగిలి ఈ కేసులో కూడా వాళ్ళు డెఫినెట్ గా చూస్ చేసుకునే పార్ట్ అలోపతి సర్జరీ ఆఫ్ చేసుకుంటారు. కాకపోతే వచ్చారు వస్తే ఇక్కడ వీళ్ళకి కూడా ఏం చేశాను, ఆర్టికల్ 200 ఇచ్చాను. ఒక 7 days లో దాదాపుగా మినిమైజ్ అయింది, ఆ బ్లడ్ అనేది స్ట్రింక్ అయిపోయింది, అబ్జర్వ్ అయిపోయింది. ఈ కేసు కూడా మనకి ఇటువంటి చిన్న అక్యూట్ కేసెస్ కూడా ఐ కేసెస్ లో కూడా మనము మన హోమియోపతి ట్రీట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాం. Retinal hemorrhage when Richard Dooms carries. Retinal hemorrhage when occurring as a separate affection must be treated like simultaneous.
అంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్న కేసులో మాత్రం అది జస్ట్ మెకానికల్ ఇంజురీ. కాకపోతే ఇక్కడ ఈ రెటినల్ హెమరేజెస్ ఇంజనరల్ గా చూస్తే కూడా మనకి ఈ సైనస్ ఎఫెక్షన్స్ అనేవి ఉంటుంటాయి. తప్పకుండా అందులో కూడా రెమెడీ వే టు హావ్ దట్ మోస్ట్ ఫేవరింగ్ రియల్ సొల్యూషన్. అంటే కొన్ని కేసెస్ లో ఎటువంటి మేజర్ ట్రీట్మెంట్ లేకుండా కూడా కంటిలో ఈ హైపర్ ఇమేజ్ కానీ అలా ఎలక్ట్రానిక్ వస్తూ ఉంటాయి. అటువంటి కేసెస్ లో లాక్సిస్ కూడా బాగా పనిచేస్తుందని చెప్తున్నాను. When it is a part of general hyperemia or fundus retina, apoplectica, there will be some form of impairment. Even mercury కూడా మనకి కొన్ని కేసెస్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకుంటున్నాయి మనం అనుకోవచ్చు. ఈ కేసులో క్లారిటీ లేదు, కాకపోతే అక్కడ ట్రీట్మెంట్ ఆఫ్ ఈ ఐబాల్ ఈ బాగా మొత్తం ఫస్ట్ లో ఎండిపోయింది అనమాట. అంటే ఫస్ట్ లో ఆప్తాల్మి అంటారు ఈ కండిషన్. సో ఇక్కడ ఐలిడ్స్ అన్ని కూడా మొత్తం స్థితి అయిపోయి మొత్తం గట్టిగా అయిపోయారు. ఈ కెనాట్ ఓపెన్ ఐస్, క్లోజ్ ఐస్ అంత సివియర్ గా ఉంటే అది చాలా రిఫ్రెష్మెంట్ తర్వాత మెడిసిన్ తర్వాత ఈ ఫోటో తీసుకుంటాం. ఈ కేసెస్ లో కూడా ఐదు అనేది చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యింది. వాళ్ళు ఆప్టోలజీ అంటే ఏం పర్వాలేదు అని చెప్పేసి హెపాసల్ 200 ఒక డోస్ ఇచ్చారు. అంటే మెడిసిన్ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో చాలా ఫ్యామిలీస్ ని తట్టుకోలేకపోవడం వల్ల చాలా హెపాసల్ సింటమ్స్ ఉన్నాయి. యాజ్ వెల్ ఈ ఇండిపెండెంట్ కండిషన్స్ లో హెపాసల్ బ్లైండ్ గా ఇండికేట్ అయ్యేది కాబట్టి హెపాసల్ 200 ఒక డోస్ ఇస్తే ఇది 1 days లో చాలా దృష్టికి అయిపోయింది. ఈ కేసు అంటే సో ఇప్పుడు ఈ ఒక 4 కేసెస్ నేను తీసుకోగలుగుతాను. ఇటువంటి కండిషన్స్ లో కూడా అంటే ఆప్థమాలజీ అనేది డిఫరెంట్ గా కొంచెం టఫ్ సబ్జెక్ట్ తొందరగా మనకి క్యూర్ అందవు. ప్లస్ పేషెంట్ కూడా టెన్షన్ పడిపోతుంటారు, ఇక్కడ తగ్గవు కదా, ఇది కళ్ళు కదా, చాలా ఎమర్జెన్సీ అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా అంత తొందరగా మన పై మొగ్గు చూపించారు. సో అటువంటి కేసెస్ లో కూడా మనం తొందరగా చేయగలము. ఈ ఒక్కటి కలిసిస్తే కాదు, క్యాటరాక్ట్ కానీ టెరేజియం కానీ డయాగ్నోసిస్ చాలా ఐదులో ఉన్నటువంటి ప్రతి కేసులో కూడా మనకి కొద్దిగా మనకి ఇచ్చారనమాట. మనకి లిటరేచర్ అంటే డెఫినెట్ గా ఉంది. ఆ లిటరేచర్ చదువుకొని డెఫినెట్ గా 100% రిజల్ట్స్ అనేవి మనకు క్లియర్ గా ఉంటాయని కూడా మనం తెలుసుకోవాలి. ఈ ప్యూరిట్ కల్చర్ లో కూడా రిచర్డ్ హ్యూస్ గారు చెప్తున్నారు. Dr. Peter states that he and his colleague treated over 40 cases of purulent ophthalmia in children at the home of blindness without the loss of a single eye. Although 3 or 4 cases proved extremely intact, mind global application కొంచెం వెయిటింగ్ క్లీన్ చేయడం కానీ అలా కొన్ని లోకల్ అప్లికేషన్స్ తో చేశారు. But I suppose that unusual success must be ascribed to the internal meditation, which consists in most cases of reversal periods, night and morning, and also every 2 to 8 hours. According to the severity, but a pain, intensity, వాళ్ళు రిపీట్ చేయడానికి చూపిస్తున్నారు. Both were given the attenuations in the first to the Lord, Dr. Allen and Northern, while allowing the case the occasional value of the sentence, describe urgent rectum as the remedy for excellence for all forms of purulent ophthalmia. అంటే ఈ purulent ophthalmia అనే కండిషన్ లో urgent rectum కూడా వెల్ నోన్ రెమెడీ అని కూడా చెప్తున్నారు. We have witnessed, they say, the most intense chemosis and stimulant levels, most profuse purulent discharge and commencing naked of the cornea, and with a tendency to slow subside rapidly after steadily internally administered. అంటే చాలా చెరుకు చెదిరిపోతుంది అనే కొన్ని కేసెస్ లో కూడా ఈ స్లఫింగ్ వచ్చే కొన్ని కేసెస్ లో కూడా ఆర్జెంటల్ నేర్చుకోవడం అనేది డెఫినెట్ గా ఒక అయిపోతుంది.
we have it, they add to see the first case, go to discussion of the carving. అంటే ఈ కార్వింగ్ కూడా డిస్కస్ అయిపోతుంది. ఆ ట్రీట్మెంట్ ఆధారం కాకుండా అక్కడ ఫస్ట్ అనేది వస్తుంది, ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతుంది. So they give the acute potency, and by believing that there is no need of cartilagation, allowing the weak portion of the drug applied externally aided in this field. అంటే ఇదే డ్రగ్ లోషన్ ఎక్స్టర్నల్ కూడా అప్లై చేయడం వల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తున్నారు. It is due to Dr. Garcia to say that he was the first in the papers I have mentioned to point out the specific action of the nitrate of silver upon the conjunctiva. Nitrate of silver nitrate, arsenic nitrate. ఈ కేసెస్ లో కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా అప్పటికి వాడేవారు. అది వాడడం వల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని కూడా and recommended internal administration and external administration. While in the it has been known only as a caustic, Dr. A.T. Norton watches for his predecessor he says nothing of their dosage. And Mr. E. Lucas notes our activities at the Animal Hospital, Liverpool, here's a later testimony of the drug in the 6th system of products. అంటే అక్కడ కూడా సేమ్ మనలాగే డిస్టెన్సెస్ నడిచేవన్నమాట. అప్పట్లో కూడా ఆ డిస్టెన్సెస్ లో కూడా ఇటువంటి రేర్ కేసెస్ కానీ ఇంకా సివియర్ కేసెస్ లో ఇలాగే గ్రూప్ డిస్కషన్స్ చేస్తూ ఇచ్చేవారు. సో ఆ డిస్కషన్స్ లో చూసి వాళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పొటెన్సీ, సిక్స్త్ పొటెన్సీ మనం ఎట్లయితే డిస్కస్ చేసుకున్నామో అలాగే మనం డిస్కస్ చేసుకొని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, ఇంటర్నల్ అప్లికేషన్స్ ఏ రెండు వల్ల ఉంది అనే కాన్సెప్ట్ లో కూడా వాళ్ళు చాలా బాగా చూసారనమాట. ఇక్కడ మనం చూసుకున్నాం అనమాట. ఈవెన్ మెర్క్యూరీస్ మెర్క్యూర్ అనే డ్రగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ కేసెస్ లో. సో మనం కూడా ఇప్పటి నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే ఈ రెండు కేసెస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా హ్యాండిల్ చేయొచ్చు అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ మనకి ఎక్కడ తీశారు మాస్టర్ గారు. అంటే ఇప్పుడు మనం చదివితే ఇది మాత్రం డెఫినెట్గా నేను చాలా మంది చదవను కాబట్టి నాకు కేసెస్ తొందరగా హ్యాండిల్ చేయలేను. కాకపోతే డెఫినెట్ గా చదవలేదు ఎంతో సమయం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు యాక్చువల్గా డెప్యూటీ డిస్పెన్సరీస్ మీటింగ్ ఉంది కానీ ఇప్పుడు ముందుగా మనం లంచ్ కంప్లీట్ చేసుకుందాం. తర్వాత 2:45కి మళ్ళీ ఒక 10 నిమిషాలు మనం డిస్పెన్సరీస్ మీటింగ్ పెట్టుకుందాం. అందరూ డిస్పెన్సరీ సంబంధించిన అందరూ 2:45కి ఇక్కడ ఉండవలసింది కూర్చుందాం. ఎందుకంటే 15 మినిట్స్ ఉంటుంది. 2:45 to 3 వరకు మన మీటింగ్ కంప్లీట్ అవుతుంది. అందులో మనం డిస్పెన్సరీస్ వాళ్ళందరూ కలిస్తే దాన్ని బట్టి మాట్లాడుకోవడానికి ఉంటుంది. కలవడం ముఖ్యం. 2:45 to 2:45కి ఖచ్చితంగా మాఫీ డిస్పెన్సరీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 3 గంటలకు తర్వాత 3 గంటలకు మళ్ళీ కొన్నాం. థ్యాంక్ యూ.